చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్. ఫిబ్రవరి నెల చివరి ఆదివారపు ఆరాధనకి కూడి చేరి వచ్చిన ఆ పరిశుద్ధులైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ఆ ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. యేసయ్యకి స్తోత్రాలు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతుల పైకి గట్టి హల్లెలూయా అని చెప్దామా? బిగ్గరగా చెప్దామా? ఎలుగెత్తి చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? శక్తినంతా కూడగట్టి చెప్దామా? హల్లెలూయా. చాలా మంచిది. కృపగలిగిన దేవుడు ఈ ఫిబ్రవరి నెల మొదటి తేదీ మొదలుకొని ఈ చివరి తేదీ వరకు కూడా ఆయన బలిష్టమైన బాహువు క్రింద భద్రంగా మనల్ని కాపాడుతూ సురక్షితాన్ని, క్షేమాన్ని, నెమ్మదిని ప్రభు కలుగు చేసి ఉన్నత ఉపదేశము కలిగిన సంఘములో, కంచెగల తోటలో ఆయన మనల్ని స్థిరపరిచి ఈనాటి వరకు కూడా ఆయన నడిపిస్తూ వచ్చాడు. అందుని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. అందుకని గుడారాల పండుగ సందర్భంగా ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. గుడారాల పండుగ కనుక దాని సందర్భంగా ఒక రెండు వాక్య భాగాలు చదువుదామా? యోహాను సువర్తమానం 7వ అధ్యాయం 8వ వాక్యం, కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. ఈ రెండు వాక్యాలు ఒకసారి మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలని ప్రేమతో కోరుతున్నాను. యోహాను సువర్తమానం 7వ అధ్యాయం 8వ వాక్యం, మీరు గుడారాల పండుగకు వెళ్ళుడి. మీరు గుడారాల పండుగకు వెళ్ళుడి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. గట్టిగా చప్పలు పడదాం ఒకసారి, గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదివినటువంటి ఆ రెండు వాక్య భాగాలలో యేసు ప్రభు తనతో ఉన్న శిష్యులతో చెబుతున్న ఒక చక్కని మాట, ఆయన్ని వెంబడిస్తున్న ప్రజలతో పలికిన చక్కని మాట, మీరు పండుగకు వెళ్ళుడి. మీరు పండుగకు వెళ్ళుడి అన్నాడు. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పండుగను ఆచరించుడి, పండుగను ఆచరించుడి అనే మాట ఉపయోగించాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, పండుగకు వెళ్ళాలి, పండుగను ఆచరించాలి. గుర్తుపెట్టుకోండి, పండుగకు వెళ్ళాలి, పండుగను ఆచరించాలి అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న చక్కని మాట. ఈ ఉదయకాలము దేవుని సముఖానికి, దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు ఆలకిస్తున్న మనందరితో మన ఎదుట ఉంచబడిన గుడారాల పండుగని ఉద్దేశించి కృపగలిగిన దేవుడు చెబుతున్న మాట, మీరందరూ గుడారాల పండుగకు వెళ్ళుడి, మీరందరూ గుడారాల పండుగను ఆచరించుడి. కొడుచబలు గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, లోకములో చాలా పండుగలు మనకు కనబడుతాయి. హిందువులకు ఉండవలసిన పండుగలు వాళ్ళకున్నాయి, మహమ్మదీయులకు ఉండవలసిన పండుగలు వాళ్ళకున్నాయి, క్రైస్తవులకు ఉండవలసిన పండుగలు కూడా ఉన్నాయి, ఆత్మీయులకు ఉండవలసిన పండుగలు కూడా ఉన్నాయి. క్రైస్తవులకు ఉండే పండుగలు వేరు, ఆత్మీయులకు ఉండే పండుగలు వేరు. భారతదేశంలోనే ఎక్కువగా పండుగలు ఆచరిస్తారు.
పండుగ అనగానే చాలామందికి సంతోషం, చాలామందికి ఆనందం, చాలామందికి ఉల్లాసం. ఎందుకని? పండుగ అనగానే నోటికి ముక్క ఉండాలి, ఒంటికి బట్ట ఉండాలి, ఇంటికి సున్నం ఉండాలి, అంతే కదండి. ఈ విధంగా పండుగని ఆచరించే వాళ్ళు, పండుగ చేసుకునే వాళ్ళు చాలామంది కనబడుతారు. క్రైస్తవులందరికీ కూడా పండుగలు ఉన్నాయి. ఏమిటా పండుగ? క్రిస్మస్ అంటే ఒక పండుగ అని, అలాగే ఈస్టర్ అనేది మరొక పండుగ అని, ఇలాగా క్రైస్తవులు ఆచారబద్ధంగా చేస్తున్న పండుగలు ఉన్నాయి. కానీ ఒక ఆత్మీయుడికి ఉండవలసిన చక్కని పండుగ ఏమిటయ్యా అంటే, ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే ఒక ఆత్మీయుడికి ఉండిన ఓ చక్కని పండుగ. కొడుచప్పలు గట్టిగాను. ఒక ఆత్మీయుడి యొక్క పండుగ ఏమిటయ్యా అంటే, జకర్యా పుస్తకం రాయబడి ఉంటుంది. ఏమిటి? యూదా ఇంటి వారికి ఉపవాసం అనేది సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలుగ చేసే మనోహరమైన పండుగ అని రాయబడింది. యూదా ఇంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఉపవాస ప్రార్థన అనే దానిని పండుగగా ఆచరిస్తారు. వీళ్ళకి క్రిస్మస్ పండుగ కాదు, వీళ్ళకి ఈస్టర్ అనేది పండుగ కాదు. ఉపవసించి దేవుని సముఖములో ప్రార్థన చేయడం అనేది వాళ్ళకు పండుగగా భావిస్తారు, పండుగగా చేస్తారు. ఇది ఆత్మీయులు ఆచరించే, ఆత్మీయులు చేసే పండుగ. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనం గమనించి చూడగలిగితే 66 పుస్తకాలు మనకు కనబడుతాయి. ఈ 66 పుస్తకాలలో గనక కాస్త ఆలోచించి గనక మనము చూడగలిగితే, దేవాతి దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి 7 పండుగలు చేయమని చెప్పాడు. ఎన్ని పండుగలండి? 7 పండుగలు ఉన్నాయి. యూదులు ఆచరించే పండుగలు, యూదులు చేసే పండుగలు, 7 పండుగలు మనకు కనబడుతాయి. నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము గనక క్షుణ్ణంగా మనము చదువుతూ వెళితే, చదివేంత తీరిక మీకు ఉండదనుకోండి, చదువుతూ వెళితే ఆ 4 కాండాలలో పండుగలను గురించిన వివరాలు చాలా చక్కగా వ్రాయబడి ఉంటాయి. 7 పండుగలు యూదులకి, ఇశ్రాయేలీయులకి, హెబ్రీయులకి దేవుడు అనుగ్రహించిన పండుగలు. ప్రతి పండుగ వెనుక ఒక సందర్భం దాగి ఉంటుంది. ప్రతి పండుగ ద్వారా నేర్చుకోవలసిన పాఠాలు కూడా మనకు కనబడుతాయి. అందుకని 7 పండుగల గురించి ఈ పూట మీతో చెప్పాలని నేను కోరుకోవట్లేదు. ఒక్క పండుగను గురించి మీతో మాట్లాడాలని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకొని మీ మధ్యలోకి వచ్చాను. కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడును గాక. 7 పండుగలు మనకు కనబడతాయి. ఏమిటా పండుగలు అని చూడగలిగితే, పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ లేక వారముల పండుగ, అలాగే ఐదవది బూరల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తపు పండుగ, ఏడవది పర్ణశాల పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 రకాల పండుగలు ఇశ్రాయేలీయులు ఆచరిస్తూ ఉంటారు. ఈ 7 రకాల పండుగలని క్రమము తప్పకుండా ప్రభువు చెయ్యమని ఇశ్రాయేలీయులతో ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులుగా కొనసాగుచూ ఉన్న మనము ఈ పండుగలో ఉన్నటువంటి ప్రతి ఆత్మీయతను మనం సొంతం చేసుకోవాలి. ఈ పండుగ ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఈ పండుగ మనకు చెప్పే సత్యాన్ని మనం గ్రహించాలి. అందులో దాగి ఉన్నటువంటి ఆ పాఠాలని మనం నేర్చుకొని మన జీవితానికి అన్వయించుకొని దాని ప్రకారంగా నడిపించబడాలి. యేసు ప్రభు కూడా భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో కూడా కొన్ని పండుగలని ఆచరించినట్లుగా, పండుగలకి వెళ్ళినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. ఇప్పుడు మనం యోహాను సువార్తమానం 7వ అధ్యాయంలో ఒక మాట మనం చదివాం కదా, మీరు పండుగకు వెల్లుడి అని యేసు ప్రభు చెప్పాడు.
ఏ పండుగను గురించి మాట్లాడాడు అని 7వ అధ్యాయం ప్రారంభపు వాక్యాలు గనక మనం చదివితే అక్కడ పర్ణశాల పండుగ అని రాసి ఉంటుంది. పర్ణశాల పండుగ ఇశ్రాయేలీలు ఆచరించే పండుగలలో చివరి పండుగ, 7వ పండుగ పర్ణశాల పండుగ. దీనికి మరొక పేరేమిటంటే సుక్కోతు పండుగ అని కూడా అంటారు. ఏ పండుగ అండి? సుక్కోతు. హిబ్రూ భాషలో సుక్కా అని పిలుస్తారు. సుక్కోతు అనే దానికి అర్థం ఏమిటంటే పాకలు లేక గుడారము అని అర్థం. పాకలు లేక గుడారం. సుక్కోతు పండుగ అనగా గుడారాల పండుగ లేక పర్ణశాల పండుగ అని అర్థమిస్తుంది. ఈ పూట మనం ధ్యానించబోయే పండుగ ఏ పండుగ అంటే యేసయ్య చెప్పినట్టుగా పండుగకు వెల్లుడి అన్నాడు కదా, అది ఏ పండుగ అంటే పర్ణశాల పండుగ లేక గుడారాల పండుగ. కొడుచొప్పులు గట్టిగాను గట్టిగా గుడారాల పండుగ. దైవ సేవకులు యేసన్న గారికి దేవుడు చక్కని ఆలోచన ఇచ్చి ఓ చక్కని ప్రేరేపణ ప్రభు కలుగు చేసి ఏంటి గుడారాల పండుగ ఇంచుమించుగా 43 సంవత్సరాల క్రితం లేమలలో ప్రారంభించబడింది ఈ గుడారాల పండుగ. ఈ విధంగా క్రమక్రమముగా సంవత్సరం ఏటేటా ఒక్కసారి ఈ గుడారాల పండుగ పర్ణశాల పండుగ ప్రారంభించబడి 43 సంవత్సరాలు దాటుకొని 44వ సంవత్సరంలోకి మనం వచ్చి ఉన్నాం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మీరందరూ 44వ గుడారాల పండుగకి మీరు వెల్లుడి. కొడుచబలు గట్టిగాను. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, మీరు పండుగని అనగా గుడారాల పండుగని ఆచరించండి, పాటించండి, అవలంబించండి అనే మాటను కూడా ఉపయోగిస్తున్నాడు. ఈ పండుగను గురించినటువంటి విశేషాలు ఏమై ఉన్నాయి, ఈ పండుగ ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమై ఉన్నాయి అని కనుక బైబిల్లో మనము చదువుతూ రాగలిగితే చెప్పే కదండి, ఆ 4 కాండాలలోనే ఎక్కువగా పండుగను గురించిన విషయాలు మనకు కనబడతాయి. పర్ణశాల పండుగ ఎందుకు మనం చేసుకోవాలి, గుడారాల పండుగకి ఎందుకు మనం వెళ్ళాలి, గుడారాల పండుగని ఎందుకు మనము ఆచరించాలి, సంవత్సరానికి ఒక్కసారి ఏర్పాటు చేయబడిన ఈ పండుగల యొక్క విశేషత, విశిష్టత, ప్రత్యేకత ఏమై ఉంది అని గనక పరిశుద్ధ బైబిల్ గ్రంథములు గనక మనం ధ్యానించి వెళ్ళగలిగితే ఒక 3-4 విషయాలు క్లుప్తంగా ఈ పర్ణశాల పండుగను గురించి, గుడారాల పండుగను గురించి కొన్ని మాటలు చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, 7 పండుగలలో చివరి పండుగ 7వ పండుగ. 7వ పండుగ అంటే సంపూర్ణమైన పండుగ. ఇది యూదులందరూ కూడా చక్కగా ఆచరించే పండుగ. వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా 7వ నెల 15వ తారీఖున ఈ పండుగని ప్రారంభిస్తారు. 7 రోజుల పాటు చేస్తారు. ఎన్ని రోజులండి? 7 రోజుల పాటు 7వ నెలలో 15వ తారీఖు మొదలుకొని 21వ తారీఖు వరకు 7 రోజుల పాటుగా ఈ పండుగని ఆచరిస్తారు. మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం. 7వ దినాన్ని ఏమంటారంటే మహాదినము అని పిలుస్తారు. అందుకని యేసు ప్రభు కూడా ఆ 7వ అధ్యాయంలో పండుగ అంత్యదినమున మహాదినమున యేసు నిలిచి తప్పికొనిన వారులారా అని మాట్లాడినట్టుగా బైబిల్లో కూడా గ్రంథస్థం చేయబడింది. 7 రోజులు ఈ పండుగని ఆచరించాలి. 7 రోజులు ఆచరించాలి. విశ్రాంతి దినముతో ప్రారంభించి విశ్రాంతి దినముతోనే ముగించున్నట్లుగా 7 రోజులు ఈ పండుగని ఆచరిస్తారు. ఎందుకని ఈ పండుగని ఆచరించాలి? పర్ణశాల పండుగ లేక గుడారాల పండుగని ఎందుకు ఆచరించాలి?
ఎందుకు చేయాలి అనే సంగతులు కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ వెళితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఎక్కువగా చదువుకోవడానికి సమయం ఉండదు కనుక నేను రెఫరెన్స్ మీకు చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్య భాగాలన్నీ మీరు చదవండి. అవసరమైన వాక్యం మాత్రం మనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, లేవియా కాండం 23వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి జాగ్రత్తగా వినాలి, చూడాలి, చదవాలి. లేవియా కాండం 23వ అధ్యాయం 33వ వాక్య భాగం నుండి 42వ వాక్య భాగం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 33వ వాక్య భాగం నుండి 42వ వాక్య భాగం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు మనము 42, 40 వాక్య భాగాలు మనం చదువుకుందాం. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. 40 వాక్యం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. కొడు చొప్పులు గట్టిగా ప్రభువుకి, గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడైన యెహోవా నాయకుడిగా ఉన్న మోషేతో ఇశ్రాయేలు ప్రజలకి చెప్పిన ఓ చక్కని మాట ఈ మాట. ఏమని చెబుతున్నాడు? పర్ణశాల పండుగని 7 రోజులు మీరు చేయాలి. 7వ నెల 15వ తారీఖు మొదలుకొని 21వ తారీఖు వరకు పర్ణశాల పండుగ మీరు చేయాలి. ఎందుకు చేయాలంటే, నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ రప్పించినప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడ నివాసం చేశారు? పర్ణశాలలో నివాసం చేశారు, గుడారాలలో నివాసం చేశారు, పాకలలో నివాసము చేశారు. అందుకని మీ జనులందరూ తెలుసుకోవాలి, ఇశ్రాయేలీయులందరూ తెలుసుకోవాలి, మీకు పుట్టిన పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. తరతరాలు తెలుసుకునేటట్లుగా మీకు పుట్టిన వారందరూ కూడా తప్పనిసరిగా పర్ణశాలలో మీరు నివాసము చేయాలి. పర్ణశాలలో నివాసము చేయాలి. ఆ పర్ణశాలలో నివాసము చేసేటప్పుడు అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. గొంజి చెట్లు ఉన్నాయి, దబ్బ పండ్లు ఉన్నాయి, ఖర్జూరపు మట్టలు ఉన్నాయి, అడవి ఒలివ చెట్లు ఉన్నాయి, ఒలివ చెట్ల కొమ్మలు ఉన్నాయి. ఇంకా వేరే చోట రాయబడి ఉంటుంది నెహెమ్యా గ్రంథంలో. అలాగే గుబురుగా ఉండే చెట్ల కొమ్మలన్నీ తీసుకొని వచ్చి ఒక పాకలాగా వేసుకొని, గుడారాములాగా వేసుకొని మీరందరూ కూడా 7 దినాల పాటు మీరు ఆ గుడారములలోనే నివసించాలి. పిల్ల జల్ల మొత్తం కలిసి ఎక్కడ ఉండాలట? గుడారములోనే ఉండాలి. 7 దినాల పాటు ఉద్యోగానికి వెళ్ళకూడదు, 7 దినాల పాటు వ్యాపారానికి వెళ్ళకూడదు, 7 దినాల పాటు చేతి పని చేసుకోకూడదు, 7 దినాల పాటు ఎక్కడికి మీరు వెళ్ళకూడదు. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు సమస్తము ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి ఇంటికి తాళాలు వేసి మీరు వీధి బయటకు వచ్చి, ఆరు బయటకు వచ్చి, లేకపోతే గలిలయ సముద్ర తీరాన, కాలువల తీరాన తప్పనిసరిగా గుడారాలు వేసుకొని, పాకలు వేసుకొని మీరందరూ కూడా ఆ గుడారాలలోనే నివాసము చేయాలి. 7 రోజుల పాటు గుడారములోనే ఉండాలి. గుడారము దాటి ఇంటికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు. అక్కడే వండుకోవాలి, అక్కడే తినాలి, అక్కడే ఉండాలి. ఇంటికి వెళ్ళకూడదు, ఉద్యోగానికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు.
మీరు మాత్రమే కాదు, మీకు కడుపున పుట్టిన మీ పిల్లలు కూడా ఈ పండగకి వెళ్ళాలి, ఈ పండగని ఆచరించాలి. ఇది నిత్యమైన కట్టడ అని ప్రభు ఇశ్రాయేలు ప్రజలకి దైవ సేవకుడైన మోషే ద్వారా సెలవిచ్చిన చక్కని మాట. 7 రోజుల పాటు చేయాలి. ఎందుకు చేయాలి ప్రభు ఈ పండగ? 6 బయటకు ఎందుకు వెళ్ళాలి? గుడారాల్లో ఎందుకు నివాసం చేయాలి? కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టి, కట్టుకున్న డాబాలు వదిలిపెట్టి, కట్టుకున్న బిల్డింగులు వదిలిపెట్టి, ఏసీ రూములు వదిలిపెట్టి, కూలర్ కింద కూర్చోకుండా, ఏసీ కారులో తిరగకుండా అక్కడికి వెళ్ళి ఎండలో గుడారాలో కూర్చోవాలా? చలికి గుడారాలో కూర్చోవాలా? వర్షం పడితే గుడారాలో కూర్చోవాలా? దోమలు ఉంటాయి కదా, విషపూరితమైన పురుగులు ఉంటాయి కదా, అలాగే దుమ్ము ధూళి కనబడుతుంది కదా, మేము ఎలాగా అక్కడ నివాసం చేయాలి అని వాళ్ళు అడిగితే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ కనానుకు తీసుకుని వచ్చేటప్పుడు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులందరూ, మీ పితరులందరూ కూడా ఎడారులలో, అరణ్యములలో గుడారాలు వేసుకొని అక్కడే నివాసం చేశారు, అక్కడే నివసించారు, అక్కడే ఉన్నారు. అరణ్యములో వాళ్ళకి ఏసీ లేదు, అరణ్యములో వాళ్ళకి కూలర్ లేదు, అరణ్యములో వాళ్ళకి ఫ్యాన్లు లేవు, అరణ్యములో వాళ్ళకి దోమతెరలు లేవు. ఉన్నాయండి? లేవు. గుడారాల నివాసం చేశారు. మీ పితరులందరూ 40 సంవత్సరాల పాటు గుడారాలోనే ఉంటూ నివాసము చేస్తూ కనానులో కాలు పెట్టారు. ఇప్పుడు మీరు కనానుకు వచ్చిన తర్వాత మీ స్థితిని బట్టి, మీ స్తోమతను బట్టి డాబాలు కట్టారు, బిల్డింగ్లు కట్టారు, డూప్లెక్స్ బిల్డింగ్లు పెట్టారు, ఏసీ రూములు కట్టుకున్నారు, కూలర్లు పెట్టుకున్నారు, చుట్టూ కంచె వేసుకున్నారు, దోమతెరలు పెట్టుకున్నారు, సెక్యూరిటీగా బాగానే ఉన్నారు. కానీ మీ పితరులు నడిచిన మార్గం మీకు తెలియాలిగా. మీ పితరులు ఎలాంటి మార్గాల్లో వచ్చారో మీకు తెలియాలి కదా. మీరు ఏ స్థితి నుండి ఈ స్థితికి వచ్చారో మీకు తెలియాలి కదా. ఏ స్థితిలో నుండి ఈ స్థితికి మీరు వచ్చారో, ఏ బండ నుండి మీరు చెక్కబడ్డారో, ఏ గుంట నుండి మీరు తీయబడ్డారో మీకు తెలియాలి. స్థితి మారిన తర్వాత, స్తోమత మారిన తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత, తోటలు కొన్న తర్వాత, పొలాలు కొన్న తర్వాత నీ స్థితిని నీవు మరచిపోకూడదు. నీ స్థితిని మరచిపోకూడదు. అంత మాత్రమే కాదు, ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు గుడారములలో ఉంటూ ఉండగా మన దేవుడైన యెహోవా పితరులకు ఎలాంటి కార్యాలు చేశాడో మీకు తెలియాలి. మీరేమో చక్కగా లైట్లు వేసుకొని పడుకుంటున్నారు, ఫ్యాన్లు వేసుకొని పడుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలకి పగటి వేళ మేఘ స్తంభముగా ఆయన ఉన్నాడు, రాత్రి వేళ అగ్ని స్తంభముగా వాళ్ళు ఉన్నాడు. ఆకలైనప్పుడల్లా పరలోకపు మన్నాను కురిపించాడు, అరణ్యములోనే తిన్నారు. దాహమైనప్పుడల్లా బండను చీలిస్తే బండ నుంచి సముద్రం అంతా సమృద్ధి గల నీరు వస్తే ఆ నీటినే తాగారు. సముద్రంలో ఉన్న పూరేలు, అరణ్యములో ఉన్న పూరేలు వస్తే ఆ పూరేలనే తింటా అరణ్యములోనే ఉన్నారు. ఇప్పుడు మీరేమో చక్కగా ఇంట్లో కూర్చొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఫ్రైలు చేసుకొని కుర్మాలు చేసుకొని బిర్యానీ చేసుకొని తింటున్నారు. మీ పితరులు ఎలాంటి తిండి తిన్నారో మీకు తెలుసా? మీ పితరులు ఎలాంటి గృహాల్లో నివాసం చేశారో మీకు తెలుసా? మీ పితరుల యొక్క ప్రయాణం ఎలా సాగిందో మీకు తెలుసా? ఇవన్నీ తెలియాలంటే అది మీరు చేయాలి. అది మీరు చేస్తే, ఓహో మా వాళ్ళు ఇలా చేశారా, ఇన్ని బాధలు పడ్డారా అనే సంగతి మీకు తెలుస్తుంది. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంది తెలుసా? మేము పడ్డ బాధలు మా పిల్లలు పడకూడదని చెడగొడుతున్నారు. అది
పిల్లలు చెడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? మీ పిల్లలు పాడైపోవడానికి, మీ పిల్లలు మీ చేతులతోనే చెడగొట్టడానికి కారణం ఏంటో తెలుసండి? మేము పడ్డ బాధలు మా పిల్లలు పడకూడదు అని ఏం చేస్తున్నావు? చెడగొడుతున్నావు. పడకూడదని చెడగొడుతున్నావు. అవి వాళ్ళకు తెలియాలి. మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఆ కష్టం యొక్క విలువ ఏంటో తెలియాలంటే వాళ్ళను కూడా ఆ స్థితిలోకి అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి. అప్పుడు దాని విలువ తెలుస్తుంది. మీరేమో శుభ్రంగా బిల్డింగ్లలో పడుకుంటున్నారు, బిల్డింగ్లలో ఉంటున్నారు. మీ పితరులు గుడారాలు ఎలా ఉన్నారో మీకు తెలియాలి కదా. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళాలి? గుడారాల పండగకి వెళ్ళాలి. కొడు సభలు గట్టిగా గుడారాల పండగకి వెళ్ళాలి. ఎందుకంటే ఏ స్థితిలో నుండి వచ్చారో, ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ గుంట నుండి తీయబడ్డారో ఆ స్థితి గతి నీకు తెలియాలి అంటే నీవు ఆ స్థితిలోకి రావాలి. అందుకనే చెబుతున్నాడు ఏమని? ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు అన్ని, దబ్బ పండ్లు, గొంజి చెట్లు, కాలవల యొద్ద ఉండే నిరవంజి చెట్లు, ఒలివ చెట్లన్నీ తీసుకొని వచ్చి కొమ్మలన్నీ వేసుకొని ఆ గుడారంలో రాత్రి పగలు 7 రోజులు అక్కడ ఉండు. నీకు తెలుస్తుంది. అంటే దాంట్లో ఉన్న నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, ఎందుకు ప్రభు ఇశ్రాయేలు, అందుకంటాడు ఇశ్రాయేలు పుట్టిన వారందరూ గుడారాల్లోనే ఉండాలి. మేము పడ్డట్టు మా పిల్లలు ఉండకూడదు అనుకోకూడదు. వాళ్ళను కూడా అక్కడ తీసుకురావాలంట. అప్పుడు మీ పిల్లలు చెడిపోకుండా బాగుపడతారు. మీ పిల్లలు చెడిపోకుండా బాగుపడతారు. అప్పుడు వాళ్ళకి తెలియాలి ఏ స్థితి నుంచి మనం వచ్చామో, ఏ పరిస్థితి నుంచి మనం వచ్చామో ఆ స్థితి తెలుసుకునేటట్లుగా ఆ గుడారాల్లో కూర్చొని పగలు రాత్రి కూర్చొని, ప్రభువా మా పితరులందరూ 40 సంవత్సరాలు నడిపించావయ్యా. అమ్మో మహా ఎండకి కాలిన అరణ్యంలో వాళ్ళతో నువ్వు స్నేహం చేసావయ్యా. ఆ ఎండలో మేఘస్తంభంగా నువ్వు ఉన్నావయ్యా, థ్యాంక్స్ అయ్యా. అగ్నిస్తంభంగా ఉన్నావయ్యా, థ్యాంక్స్ అయ్యా. విషపూరితమైన పురుగులు, క్రూర మృగాలు ఉన్నాయి, అయినా వారికి ఏ పురుగు దాడి చేయకుండా, ఏ మృగం వారి మీద దాడి చేయకుండా నువ్వు కాపాడవయ్యా, స్తోత్రం. ఆ అరణ్యంలో తాగడానికి నీళ్ళు ఇచ్చావయ్యా. ఇప్పుడు ఏది ఇంత ఉన్నా కూడా ట్యాంకులో ఎగబడి కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఎగబడి కొట్టుకుంటున్నారు, బిందెలతో కొట్టుకుంటున్నారు. ఆ అరణ్యంలో బోరు లేదు, మున్సిపాలిటీ ట్యాపు లేదు, లేకపోతే ట్రాక్టర్లు కూడా వచ్చేలేవు. 4 లక్షల మంది, మించుమించుగా 30 లక్షల మంది ఎట్లా దాహం తీర్చావయ్యా, థ్యాంక్స్ అయ్యా అని ఆ గుడారాల్లో కూర్చొని వాళ్ళందరూ ఏం చేయాలి? పితరుల జీవితంలో చేసిన కార్యములన్నిటిని తలంచి ప్రభుకు థ్యాంక్స్ చెప్పాలి. కూడా చెప్పాలి గట్టిగా స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఆ స్థితిలో నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చావయ్యా, ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చావయ్యా అని పితరుల జీవితాల్లో చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞత బుద్ధి కలిగి, కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి, కృతజ్ఞత కలిగిన హృదయము కలిగి నిండు మనస్సుతో దేవుని సన్నిధిలో ఉత్సహించవలెను. అందుకు పర్ణశాల పండుగ చేయాలి. అందుకే గుడారాలోకి రావాలి. నీ సుఖాన్ని విడిచిపెట్టి రావాలి, నీ సౌఖ్యాన్ని విడిచిపెట్టి రావాలి, నీ సుఖభోగమును విడిచిపెట్టి రావాలి. అమ్మో ఆ పందిర్ల కింద ఎట్లా ఉండాలి, ఆ వరి చెత్తలో ఎట్లా కూర్చోవాలి. అబ్బా ఒకప్పుడు నీకు పరుపు ఉందా? ఇప్పుడు వచ్చిన పరుపులు, ఇప్పుడు వచ్చిన డబుల్ కాటు మంచాలు, ఇప్పుడు వచ్చిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు. 20 సంవత్సరాలు వెనక్కిపో, కింద సాపేసుకొని పడుకున్న రోజులు నీకు తెలియవా? విసనగర తీసుకొని విసురుకున్న రోజులు తెలియవా? పచ్చడి మెతుకులు తిన్న రోజులు మీకు తెలియవా? చినిగిపోయిన బట్టలు కుట్టి వేసుకున్న రోజులు మీకు తెలియవా?
ఎండకు ఎండిన రోజులు మీకు తెలియవా? వర్షానికి తడిచిన రోజులు తెలియవా? అలాగే చలికి వణికిపోయిన రోజులు మీకు తెలియవా? ఇప్పుడు వచ్చింది ఏమని? ఎండ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ స్థితిని మర్చిపోతున్నావు. నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావో, ఏ మొద్దు నుండి తొలచబడ్డావో ఆ సంగతిని మర్చిపోకూడదు. ఓ గుడారాల పండుగలో ఆ సాంబారా, నో 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 నో, ఆహా ఆ సాంబారా మేము ఎట్లా తింటాం? అయ్యో కుదరదే. ఒకప్పుడు ఏం తిన్నావమ్మా? పో లాంగు ఎగోబో. ఉల్లిగడ్డ కారం వేసుకొని తినలేదా? పచ్చడి మెతుకులు వేసుకొని తినలేదా? గంజి కాసుకొని తినలేదా? ఇప్పుడు కొంచెం బిర్యానీ వండుకొని తినే స్టేజ్కి వచ్చే లోపల పచ్చడి మెతుకులను మర్చిపోయావా? అమ్మో అక్కడ ఎట్లా పడుకుంటాం, కింద నిద్ర పట్టదే. అంటే చాలా మంది గుడారాల పండుగకి ఎందుకు వెళ్ళాలి అంటే మన స్థితి మనం గుర్తు తెచ్చుకోవడానికి వెళ్ళాలి. మర్చిపోయామేమో, గుర్తు చేసుకో. ఖాళీ నడకన తిరిగావు, ఇప్పుడు కారు వచ్చింది, ఇప్పుడు మోటార్ సైకిల్ వచ్చింది, ఇప్పుడు ట్రైన్లో తిరుగుతున్నావు, విమానాల్లో తిరుగుతున్నావు, మంచిదే. ఒకప్పుడు ఖాళీ నడకన తిరిగావు, గుర్తుందా నీకు? గుర్తుందా? ఖాళీ నడకన తిరిగావు నువ్వు. ఇప్పుడు మోటార్ సైకిల్ వచ్చి, కారు వచ్చి, ఏసీ కారు వచ్చి, విమానాలు తిరుగుతా, ట్రైన్లో తిరుగుతుంటే నడకను మర్చిపోయావు. జాగ్రత్త. ఎందుకు 7 రోజులు కూర్చోవాలయ్యా అంటే సంపూర్ణంగా దేవుని సన్నిధిలో నీ గతాన్ని తవ్వుకో. అది నీ గతాన్ని తవ్వాలి, నీ పూర్వపు స్థితిని తవ్వాలి, నీ పూర్వపు దినాలను జ్ఞాపకము చేసుకో. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉంది? ఒకప్పుడు నీకు ఇల్లుందా? సరైన ఇల్లుందా? ఆలోచించు. తడికలు కట్టుకుని లేవా? సూర్యుడు ఉదయిస్తే సూర్యకిరణాలను మీ ఇంట్లోనే కనపడవా? వర్షం పడితే బకెట్లు పెట్టుకుని కూర్చున్న రోజులు నీకు తెలియవా? ఇప్పుడు అక్కడ చాలామంది స్థితిని మర్చిపోతున్నారండి. వాళ్ళు వచ్చిన స్థితిని మర్చిపోతున్నారు. మీ పిల్లలకు కూడా చెప్పాలి, మీరు ఏ స్థితి నుంచి వచ్చారో వాళ్ళకు తెలియాలి. అందుకనే ఇశ్రాయేలుకు పుట్టిన వారందరూ, మా పిల్లలకు తెలియకూడదు ఈ కష్టం, మా పిల్లలకు తెలియకూడదు ఈ బాధ, మా పిల్లలకు తెలియకూడదు ఆకలి బాధ, మా పిల్లలకు తెలియకూడదు డబ్బు విలువ అని ఒకవేళ అనుకుంటున్నావో జాగ్రత్త, చెడగొట్టొద్దు. పాడు చేయగక్కడి, మీ పిల్లల్ని పాడు చేయగక్కడి. ఏ స్థితి నుంచి వచ్చావో అక్కడికి నీ పిల్లలు తీసుకుని వెళ్ళి చూపించు. ఒకప్పుడు మన పరిస్థితి ఇది. దేవుడు ఆశీర్వదించాడు కనుక ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాపారాలు ఇచ్చాడు, చేతి పనులు ఇచ్చాడు, కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు కనుక ఈ రోజున మనం ఈ స్థితిలోకి వచ్చాం. ఒకప్పుడు తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల నుంచి మనం వచ్చాము అని నీ పిల్లలకు తెలియాలి, నీకు తెలియాలి. గతం ఎప్పుడు మరచిపోకూడదు. గతాన్ని మర్చిపోయావా గర్వం వస్తుంది. గతాన్ని మర్చిపోతే గర్వం వస్తుంది. ఇప్పుడేదో తెల్ల బట్టలు వేసుకున్నామని చెప్పి అంతకుముందు చిరిగిపోయిన బట్టలు మర్చిపోకూడదు. గతాన్ని మర్చిపోతే గర్వం వస్తుంది. గర్వం వస్తే నాశనం అయిపోతారు. గుడారాల పండుగ ఎందుకు వెళ్ళాలి? పర్ణశాలలో ఎందుకు ఉండాలి? కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉత్సహించి సంతోషించాలి. ఒకప్పుడు నా స్థితి అలా ఉంది, నా స్థితిని మార్చావు, నా దీన స్థితిని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకొని వచ్చావు. అయ్యా నీకు స్తోత్రమయ్యా, మా పితరుల జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశావు, నీకు స్తోత్రమయ్యా అని కృతజ్ఞత అర్పణలతో, కృతజ్ఞత స్తుతులతో దేవుని సన్నిధిలో ఉత్సహించి సంతోషించాలి. అదే గుడారాల పండుగ ఆచరించడం. చేస్తున్నామా? వెళుతున్నామా? ఇంచుమించుగా 2013 సంవత్సరం అనుకుంటాను, సింగపూర్ వెళ్ళాం. సేవకులు అందరం చాలామంది వెళ్ళాం. అప్పట్లో ప్రపంచం 2వ 3వ స్థానంలో ఉంది బయోక్ స్కై హోటల్. మీ నెట్లో కొట్టి చూడడానికి కనబడుతుంది. ఆ హోటల్కి వెళ్ళాం. చాలా ఎత్తైన బిల్డింగ్ అది,
చాలా ఎత్తైన బిల్డింగ్. చివరి అంతస్తులోకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ ఒక రిక్షా ఉంది, అక్కడ ఒక జట్కా బండి ఉంది, అక్కడ ఒక ఎద్దుల బండి ఒకటి ఉంది. అదేంట్రా, ప్రపంచంలోనే 2-3 స్థానంలో ఉన్న ఈ హోటల్లో ఈ రిక్షా ఏంటి, ఈ సైకిల్ ఏంటి, ఈ జట్కా బండి ఏంటి, ఈ గుర్ర బండి అదేంటి, ఇవన్నీ ఎందుకున్నాయి అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసండి. ఒకప్పుడు ఈ హోటల్ యజమాని ఇదే సింగపూర్ రోడ్ల మీద రిక్షా తొక్కాడట, ఇదే సింగపూర్ రోడ్ల మీద జట్కా బండి తోలాడంట, ఎద్దుల బండి లాగినట్టుగా లాక్కుంటూ వెళ్ళాడంట. అందుకని నా స్థితిని నేను మరచిపోతానేమోనని చివరి అంతస్తులో, ఆ తర్వాత హెలిప్యాడ్ ఉంటుంది, హెలికాప్టర్లు దిగుతాడంట. దిగిన తర్వాత వచ్చి ఆ రిక్షా బండిని చూస్తాడంట, ఆ జట్కా బండిని చూసుకుంటాడట. ఏంటి, ఆ బండ్లన్నీ చూసుకొని అప్పుడు ఆఫీస్ పని చూసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకయ్యా అంటే, ఒకప్పుడు నేను ఈ స్థితి నుండే వచ్చా, ఇప్పుడు స్థితి మారిందని నా పూర్వపు స్థితి నేను మర్చిపోకూడదు అని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడట. ఒక అన్యజనుడు, ఒక లోకస్తుడే తన గతాన్ని మరచిపోకుండా తన గతాన్ని తన ముందు ఉంచుకొని నడిపించబడుతుంటే, మరి నీవెందుకు నీ గతాన్ని మర్చిపోతున్నా? ఇప్పుడు చేతిలో డబ్బులు వచ్చే లోపల, స్థితి మారే లోపల, తిరగడానికి కార్లు వచ్చే లోపల, ఉండడానికి బంగ్లాలు వచ్చే లోపల స్థితి మర్చిపోతావా? స్థితిని మర్చిపోతావా? ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన విశ్వాసి ఎప్పుడు ఎన్నడూ తన గతాన్ని మరచిపోకూడదు. మరచిపోయావా నీ బతుకు చీకటైపోతుంది. మరచిపోయావా గర్వాంతుడిగా మార్చబడిపోతావు. స్థితి ఎప్పటికీ మరచిపోకూడదు. మన స్థితి ఎప్పటికీ మరచిపోకూడదు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, నిలవరమైన నీడ లేక, తొక్కడానికి సైకిల్ లేక, 10 రూపాయలు చేతులు లేక ఎన్ని అవస్థలు పడ్డావో, ఎన్ని ఇబ్బందులు పడ్డావో, ఆ స్థితిని మరచిపోకూడదు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిపోయినా, ఎంత స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినా కూడా స్థితిని మర్చిపోకూడదు. ఎందుకు గుడారాల పండుగకి వెళ్ళాలి? పర్ణశాల పండుగకి ఎందుకు వెళ్ళాలి? స్థితిని మర్చిపోకూడదు సుమి. చెప్పు, వాళ్ళందరికీ చెప్పు, ఇశ్రాయేలునందరికీ చెప్పు, ఇశ్రాయేలుకు పుట్టిన వారందరికీ చెప్పు ఈ మాట చెప్పు. ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. దేవుడు చేసిన మేలని, దేవుడు చేసిన ఉపకారములని ఏది మరచిపోకుండా కృతజ్ఞతా స్తుతులతో ఆ పర్ణశాల పండుగ 7 రోజుల పాటు దేవుని సన్నిధిలో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ రాత్రింబగళ్ళు స్తుతి స్తోత్రమని దేవుని స్తుతిస్తూ ఉత్సహించవలెను. స్థితి మారిపోయిందని బిల్డప్లు కొట్టకూడదు. స్థితి మారిపోయిందని నడక మారకూడదు. స్థితి మారిపోయిందని చూపులు మారకూడదు. స్థితి మారిపోయిందని నీ మాట తీరు మారకూడదు. మారిందా నాశనానికి వెళ్ళిపోతారు. మారిందా ఆ గర్వమే నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. మర్చిపోవద్దు సుమి, మర్చిపోవద్దు. దేవుడు ఒక స్థితిలో పెట్టాడా, అప్పుడప్పుడు ఆ స్థితి దాటి అక్కడికి వెళ్ళు, చూసుకుంటా కూర్చో, గతాన్ని తవ్వుకుంటా కూర్చొని ఒకప్పుడు ఎలా ఉన్నాను, నా బతుకు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది. నేను ప్రతిరోజు అప్పుడప్పుడు ఆలోచించుకుంటా ఉంటాను. నేను సేవకు రాకముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నాను. సేవకు రాకపోయి ఉంటే నా బతుకు ఇలా ఉండేదా? విమానాల్లో తిరిగి ఉండేవాడినా, దేశాల్లో తిరిగి ఉండేవాడినా, రాష్ట్రాలకు వెళ్ళి ఉండేవాడినా? ఈ విలువ నాకు ఉండేదా? ఈ స్థితి నాకు ఉండేదా? ఈ హోదా నాకు ఉండేదా? ఈ తెల్లబట్టలు వేసుకున్నాను కనుక ఈరోజు నా స్థితి మారింది అని నా గతాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా గతాన్ని ఎప్పుడు నేను మర్చిపోనండి. ఒకప్పుడు నా స్థితి నాకు తెలుసు. మర్చిపోయానా?
దేవుని చేత నేను మరవబడిపోతాను. స్థితి మారిందని బిల్డప్పులు కొట్టుకుంటా, స్టైల్ కొట్టుకుంటా, ఏంటి మారకూడదు. జనాలు అనుకోరా, ఒకప్పుడు నీ బతుకు మాకు తెలియదురా, ఇప్పుడు కొంచెం స్టైల్ మారే లోపల కొంచెం మారిందని జనాలు అనుకోరా, నవ్వుకోరా, ఎగతాళిగా హేళనగా నువ్వు మారవా? ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే దైవ సేవకులు యేసన్న గారు చూడండి, ఇంత మినిస్ట్రీని స్థాపించిన, ఎంతమంది సేవకులు సంపాదించిన, ఇన్ని సంఘాలు కట్టినా తన స్థితిని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఆ గుడారాల పండుగలో ఏంటి, ఆ సేవకులు పెట్టిన అన్నమే, వండిన అన్నమే, చేసిన సాంబారు వచ్చి శుభ్రంగా అక్కడే కూర్చొని అదే అన్నము అదే సాంబారు తిని వెళ్ళిపోతాడు. ఒకప్పుడు నేను ఇక్కడే కదా కూర్చొని తినింది వండింది అని. స్థితిని మర్చిపోలేదు కనుకనే ఈరోజున హోసన్నా మినిస్ట్రీస్ నిలబడింది. కొడు చొబ్బలు గట్టిగా ప్రభువుకి. మరచిపోకూడదు. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో ఉత్సహించవలెను. 7 రోజులు అలా చేయాలి. రాత్రి మగలు స్తుతి ఆరాధనే, స్తుతి స్తోత్రం పాటలు ఆరాధనే. ఎందుకని మా స్థితిని విధంగా మార్చావు ప్రభా, మా పితలు నడిపించావయ్యా అని ఒక్కసారి నీ సుఖాన్ని, నీ సుఖభోగాన్ని, నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి అక్కడ కూర్చోవాలి. పందిర్లలో కూర్చోండి, గుడారాల్లో కూర్చోండి. అక్కడే కూర్చొని దేవుని స్తుతిస్తా ఆరాధన చేస్తూ ఉండండి. అందుకనే గుడారాలు వేసుకోండి. అమ్మ మాకు గెట్టదు, మాకు పడదు అంటే ఒక్కసారి వెళ్ళమ్మ, వెనక్కి వెళ్ళి చూసుకో, తెలుస్తుంది. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏంటి, దోమలు కొట్టకుండానే పైకి వచ్చినావు నువ్వు, దుమ్ము ధూళి తగలకుండానే వచ్చావు ఇక్కడికి. మర్చిపోకూడదు, ఎప్పటికీ ఎన్నటికి మరచిపోకూడదు. చెప్పే కదండి, గతం నీకు అద్దంలాగా నిలబడాలి. గతం నీ ముందు ఎప్పుడు ఉండాలి. అది ఉన్నావంటే ఎప్పటికీ నువ్వు పడిపోవు. గతం నీ ముందు ఉందంటే ఎప్పుడు నీ హృదయం కృతజ్ఞతతో ఉంటుంది. అప్పుడు కృతజ్ఞత ఉంటే గర్వం రాదు, కృతజ్ఞత లేకపోతే గర్వం వచ్చేస్తుంది. ఇంకో మాట ఏమన్నాడు తెలుసండి, ఇంకొక అర్థం ఏంటంటే, గుడారాల్లో మీరు వెళ్ళి గుడారాల్లో నివాసం చెయ్యండి, పర్ణశాలలో మీరు ఉండండి, ఉత్సహించండి, సంతోషించండి. ప్రభు చేసిన మేలు ఉపకారములన్నిటిని కూడా తలంచి స్తుతిస్తూ, స్తోత్రిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన చేసిన కార్యాలని తలంచి చూడండి. ఎండ సముద్రాన్ని నిండిపోయేటట్టు చేసావయ్యా, యోర్దాన్ని ఏకరాశికి నిలబెట్టావయ్యా, ఎరుకో గోడలు కూల్చావయ్యా, శత్రువులను లయపరిచావయ్యా, మన్నా ఇచ్చావయ్యా, పోషించావయ్యా, సంరక్షించావయ్యా, చెప్పులు అరిగిపోలేదయ్యా, జుట్టు చెదరలేదయ్యా, ముఖముల కళ తప్పలేదయ్యా, చొక్కాయి మాయలేదయ్యా, ఇన్ని చేసావా అని చెప్పి 7 రోజులు ఏం చేయాలంటే స్తుతించి పాడుతూ ఆరాధన చేయాలి. ఇంకొక విషయం ఏమిటంటే, ఎందుకు గుడారములలో ఉండి మీ పిల్లలకు కూడా గుడారాలకు తీసుకురమ్మన్నాడు తెలుసండి. మన పితరుడైన అబ్రహాం అయినా, మన పితరుడైన ఇస్సాకైనా, మన పితరుడైన యాకోబైనా ఎక్కడ నివాసం చేశారు? కొంచెం గట్టిగా చెప్పు. ఎక్కడంటే పాకలు వేసుకొని ఉన్నారు. పాకలు వేసుకొని ఉన్నారు. డబ్బు లేక పాకలు వేసుకున్నారా? లేదు. 2000 మంది పైగా పనివారు, 2000 మంది పైన పనివారు ఉంటే ఎన్ని డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టుకోవాలా? ఇప్పుడు ఒక్కరిద్దరు పనివారు ఉంటేనే అబ్బో బిల్డప్ మామూలుగా ఉండదు. ఈ మనిషికి బట్టలు ఉతికే వాళ్ళు ఒక్కళ్ళు, అట్లు తోమే వాళ్ళు ఒక్కళ్ళు, వండి పెట్టే వాళ్ళు ఒక్కళ్ళు. సోమరులు ఈ రోగాలు తెచ్చుకోక ఏం తెచ్చుకుంటారు? ఇంకా ఏదో ఆరోగ్యం బాగలేక బలహీనమైపోయి వెన్నునొప్పి వచ్చి, మోకాలు నొప్పి వచ్చి, వండుకోలేం, ఉతుక్కోలేం, తుడుచుకోలేం అంటే దానికి ఒక అర్థం ఉంది. గుండ్రాయిలాగా ఉన్నావు, కష్టపడి పని చేసుకుంటే కొంచెం ఆరోగ్యమైన వచ్చేది కదా. సోమరాలు అయిపోయి రోగాలు తెచ్చుకుంటున్నారు పని వాళ్ళని పెట్టుకొని. రాక ఏం చేస్తే రోగాలు వస్తాయి. శరీరానికి కష్టం లేకపోతే, శరీరానికి శ్రమ లేకపోతే రోగాలు రాక తప్పవా? వెల్కమ్ బోర్డు పెట్టుకుని కూర్చున్నట్టు రోగాలకి. ఇంచుమించుగా 2000 మంది పైన పనివారు ఉన్నారు అబ్రహాముకి.
దాసీలు ఉన్నారు, పశువులు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా అబ్రహాం ఎక్కడ ఉంటాడంట? గుడారాల్లోనే ఉంటాడంట. సరే, అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు వచ్చాడు. మా నాన్నకు చేత కాలేదు, ముసలోడు, మొరటోడు, ఓల్డ్, నేను నువ్వు, అందుకే డూప్లెక్స్ కట్టుకుంటానని కట్టాడా? నో 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 నో. ఇస్సాకు కూడా ఎక్కడ ఉన్నాడంట? గుడారాలో ఉన్నాడు. మా తాతకి ఏం తెలియదు, మా నాన్నకి ఏం తెలియదు, ట్రెండ్ మారుద్దాం. ఇప్పుడు ఏం మారుతాడంట? ట్రెండ్ మారుద్దామని యాకోబు ఏమైనా డూప్లెక్స్ కట్టాడా, బిల్డింగ్లు కట్టాడా, అపార్ట్మెంట్లు కట్టాడా అని మీరు కట్టుకోవద్దని కాదండోయ్ చెప్తున్నా. జనరల్గా అనుకున్నాడా? లేదు లేదు. యాకోబు కూడా ఎక్కడ ఉన్నాడంట? గుడారంలో ఉన్నాడు. ఏమయ్యా, బుద్ధి ఉందా లేదా? అంటే పిసినారోడులా ఉన్నావు నువ్వు. ఇంత ఆస్తి పెట్టుకుని ఒక మంచి బిల్డింగ్ కట్టుకోలేకపోయావు, ఇంత ఆస్తి పెట్టుకుని ఒక మంచి బిల్డింగ్ కట్టుకొని మంచి ఇళ్ళలో కాపురం చేయకుండా, ఇంత ఆస్తి ఉంది కదా, స్థలాలు ఉన్నాయి కదా, పనివారు ఉన్నారు కదా, ఇంత ఉంది కదా అంటే వాళ్ళు ముగ్గురు ఒకే మాట ఒక్క నుంచి మాట్లాడుతారు. ఏమిటి తెలుసా? మేము గుడార నివాసులమే. ఎందుకో తెలుసా? ఈ గుడారంలో ఉన్న మేము ఎవరిమి తెలుసా? యాత్రికులమే, పరదేశులమి. ఎందుకయ్యా అంటే ఈ భూమి మీద మాకు స్థిరమైన నివాసం ఏది లేదు. దేనికయ్యా అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాం. గొడుచబలి గట్టిగా 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 ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఇక్కడ బిల్డింగ్లే కట్టుకున్నా, అపార్ట్మెంట్లు కట్టుకున్నా, డాబా మీద డాబా కట్టుకున్నా, ఒక రోజున ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని స్థలాలున్నా, ఎన్ని పొలాలు ఉన్నా, ఎంత బంగారమే ఉన్నా, ఎంత డబ్బే ఉన్నా, ఎంత వెండే ఉన్నా, ఒక రోజున వీటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఇది శాశ్వతమైనది కాదు. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. నిలవరమైన పట్టణం ఎక్కడుందా అంటే పరలోకములో ఉంది. దేవుడు దానికి శిల్పి, దేవుడు దానికి నిర్మాణకుడు, దేవుడు దానికి పునాది. ఆ పట్టణము కొరకే మేము ఎదురు చూస్తున్నాము. గుడారములకు ఎందుకు వెళ్ళాలి? గుడార నివాసిగా ఎందుకు మారాలి? పాకలు వేసుకొని పాకలు ఎందుకు ఉండాలి అంటే నువ్వు తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడల్లా నువ్వు అనుకోవాలి, అయ్యా నేను పరదేశిని. చెప్పు, మనకు తెలిసిందల్లా ఎప్పుడు? టపాకాయ కట్టినప్పుడు, నలుగురు మనుషులు మోసుకొని పోయేటప్పుడు, గులాం జరుగుతున్నప్పుడు, ఆకులు జరుగుతున్నప్పుడు, చిల్లర పైసలు జరుగుతున్నప్పుడు అప్పుడు అంటాం పరదేశులము ప్రియులారమన పురమిది కాదిప్పుడు. మళ్ళీ ఇప్పుడు ప్రతిరోజు నువ్వు అనుకోవలసిన మాట ఏంటంటే నేను భూమి మీద పరదేశిని, యాత్రికుని. గుడారం మనకేం చెప్తుంది అంటే నువ్వు పరదేశివిరా, నువ్వు యాత్రికుడివిరా, నీ పౌరసత్వం పరలోకములో ఉంది, నీ పౌరస్థితి పరలోకములో ఉంది, నేను ఈ లోకానికి సంబంధించిన వాడికి కాదు. ఆ గుడారంలో కూర్చున్నప్పుడల్లా నీ మనసులోకి రావాలా, ఇంకా సంపాదించాలా, ఇంకా దాచాలా, ఇంకా కూర్చుకోవాలా. ఇది కాదురా, పరలోకాన్ని చూడు, పరలోకాన్ని చూడు, పరలోక పురానికి వెళ్ళు. అంత ఆస్తున్న అబ్రహాం, ఇస్సాకు, యాకోబులందరూ కూడా గుడారాల్లోనే ఉన్నారు. పాకాలు వేసుకొని ఉన్నారండి. పిసినారోళ్ళు కాదు. వాళ్ళకున్న గుణం ఏంటంటే ఇది శాశ్వతమైనది కాదు. ఎందుకని? కనబడేవన్నీ, దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవన్నీ నిత్యములు. కూడా చెప్పలు గట్టిగాను. కనబడుతున్నవన్నీ ఒక రోజున కనబడకుండా పోతాయి. అవును కదండి? పంచభూతములు మహావేంద్రములతో కరిగి నశిస్తాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ అగ్నితో కాల్చబడతాయి. ఆకాశములు, మహాకాశములు చాపలాగా చుట్టబడతాయి. నీ కంటికి కనబడే వస్తువులైనా మనుషులైనా ఒక రోజున అనిత్యములు. కనబడకుండా మరుగంగా అదృశ్యంగా ఉందే పరలోకం, అది నిత్యము నిలబడేది. కొడుచబలి గట్టిగాను. గుడారం మనకేం చెబుతుంది? గుడారం మనకు ఏం నేర్పిస్తుంది అంటే కృతజ్ఞత కలిగి జీవించడం నేర్పిస్తుంది.
కృతజ్ఞత కలిగి ప్రభుని ఆరాధించడం నేర్పిస్తుంది. గుడారం మనకి ఏం నేర్పిస్తుంది? పరదేశులము, యాత్రికులమని గుర్తు పెట్టుకోమని చెబుతుంది. అందుకని మీరు 7 రోజులు ఇల్లు వదిలిపెట్టి, వాకిలు వదిలిపెట్టి అక్కడికి వచ్చి ఉండండి. మీ స్థితి అంతా మీకు గుర్తొస్తుంది. ఒక రోజున పరలోకానికి వెళ్ళడానికి కూడా సజవుగా మార్గము సాఫీగా నిలబడుతుంది అని దేవుడు ఏ పండుగ చేసుకోమన్నాడండి? కొంచెం గట్టిగా. ఏ పండగ? ఇప్పుడు ఏ పండగకి వెళ్ళాలి మనము? ఆ పండగకి వెళ్ళి ఏం చేయాలా? స్థితిని మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్తూ ప్రభుకి ఆరాధన చేయాలి. ఆ పండగకి వెళ్ళినప్పుడు ఏమనుకోవాలా? నేను ఎవరిని? ఇప్పుడు ఉద్యోగస్తుని కానీ నేను మాత్రం ఎవరిని? ఇప్పుడు కోటీశ్వరుణ్ణి, నేను ఎవరిని? చెప్పు, గట్టి చెప్పండి, నోరుతో చెప్పండి. కాడికి మీరెవరు? వినపట్లేదు, వినపట్లేదు. మీరందరూ ఎవరు? మనమందరూ ఎవరు? పరదేశులము, యాత్రికులము. కొడు చొప్పలు గట్టిగా గట్టిగా. అందుకని మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే గుడారాల పండగకి వెళ్ళి ఈ పండగను మనం ఏం చేయాలండి? ఆచరించాలి. ఓకే. రెండవ మాట, ఎక్కువ వివరించాలి. రెండవ మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 13 నుండి 18 వాక్యాలు గనక మీరు చదివితే అక్కడ పర్ణశాల పండుగను గురించి రాసి ఉంటుంది. ఆ పర్ణశాల పండుగలో చూడండి, 15వ వాక్యం కనుక మీరు చూస్తే, ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా ఏం చేయాలంటండి? పర్ణశాలలు కట్టవలెను. 18వ వాక్యం చూడండి. ఇదిగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. కొడు చొప్పులు గట్టిగాను, గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 8వ అధ్యాయం 13వ వాక్యం నుండి 18వ వాక్యం వరకు ఇంటికెళ్ళి మీరు క్షుణ్ణంగా చదవండి. ప్రాకారాలు కూలిపోయిన తర్వాత, సమాధులు పాడైపోయిన తర్వాత, గుమ్మాలు కాల్చబడిన తర్వాత నెహెమ్యా లీవ్ పెట్టాడు, సెలవు పెట్టాడు, యెరూషలేముకి వెళ్ళాడు. ప్రాకారాలు కట్టాడు, సమాధులు బాగు చేశాడు, గుమ్మాలు నిలబెట్టాడు. అవును కదండి? నిలబెట్టిన తర్వాత యెరూషలేములోకి వచ్చి బంధువులని, స్నేహితులని అందరినీ పిలిచి ఒక చోట సమకూర్చి చేయవలసిన పనులన్నీ చేయించి, శాస్త్రి అయిన ఎజ్రా అక్కడ ఉంటే ఆ ఎజ్రా శాస్త్రి ఏం చేశాడయ్యా అంటే ధర్మశాస్త్రాన్ని చదవడం ప్రారంభించాడు. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండగా పర్ణశాల పండుగను గురించి చదివారు. ఏ పండుగ గురించి చదివారండి అంటే అంతవరకు ఆ పండుగను వాళ్ళు చేయడం మర్చిపోయారేమో. పర్ణశాల పండుగను చదివారు. చదివిన వెంటనే వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా? మనమందరము పర్ణశాల పండుగ చెయ్యాలి, పర్ణశాల పండుగ మనము చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఆ పర్ణశాల పండుగ ఎలా చేయాలంటే ఒలివ చెట్లు, అడవి ఒలివ చెట్లు, ఖర్జూరపు చెట్లు, గొంజి చెట్లు, గుబురుగా ఉండే చెట్ల కొమ్మలని తెచ్చి పర్ణశాలలు వేసుకొని 7 రోజులు చెయ్యాలి అని ధర్మశాస్త్రం రాయబడి ఉంటే దాని ప్రకారంగా నెహెమ్యా, ఎజ్రా అనేక మంది కలిసి పర్ణశాల పండుగని ఆచరించారు. 7వ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ పర్ణశాల పండుగలో ఏం చేశారు అనేది మనకు తెలియాలా? ఏం చేశారయ్యా అని మనం కనుక మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, శాస్త్రి అయిన ఎజ్రా ధర్మశాస్త్రమును తీసుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు గట్టిగా? దానిని చదివి వినిపించాను. చదవడం, ఇప్పుడు చెప్పాలి, చదవడం వినటం, చదవటం వినటం. ఎన్ని రోజులు చేయాలి? మన గుడారాల పండుగ ఎన్ని రోజులు?
4కే మూలుగుతున్నారు. 7 అంటే మళ్ళీ ఏం చేస్తారో అర్థం కాదు. మన గుడారాల పండుగ 4, వాళ్ళకేమో 7. ఓకే, 4 రోజులు, వాళ్ళేమో 7 రోజులు అనుదినము అని రాస్తుందా. మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము 7 రోజులు, 7 రోజులు ప్రతి దినము చదువుట వినుట, చదువుట వినుట. అందరూ చెప్పని మాట. చదువుట, ఇది స్వాతి పత్రిక కాదు, స్వాతి సపరవార పత్రిక కాదు, దినపత్రిక కాదు, మాసపత్రిక కాదు, వారపత్రిక కాదు. దేని చదవాలంట? ధర్మశాస్త్రము చదువుట, ధర్మశాస్త్రము వినుట, చదువుట వినుట. ఏం చేయాలి? మొదటి చెప్పాను, 7 రోజులు కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉత్సహించాలి. మన పరదేశుల యాత్రికులను గుర్తు చేసుకుంటూ ఉండాలి. అది మొదటి పర్ణశాల పనులు చేయవలసింది. రెండవ పర్ణశాల పనులు ఏం చేయాలి అంటే చదువుట, మొదటి చెప్పండి గట్టిగాను, చదువుట వినుట, చదువుట వినుట. అంటే ఈ గుడారాల పండుగలు మనం చేయవలసింది ఏంటి? ఇప్పుడు చెప్పండి గట్టిగాను. గుడారాల పండగకి వెళ్ళండి, గుడారాల పండుగని ఆచరించండి. ఎందుకు వెళ్ళాలి, ఏం ఆచరించాలి అని చూస్తే చదవడము ఉండాలి, వినడం ఉండాలి. దేవుని మహాకృపను బట్టి గురువారం సాయంకాలం ప్రారంభించబడి ఏంటి మళ్ళీ శుక్రవారం పగలు, శుక్రవారం రాత్రి, శనివారం పగలు, శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంచుమించుకు ఎన్ని కూటాలు? 6 కూటాలు జరుగుతాయి. 6 కూటాల్లో పగలు రాత్రి జరుగుతూ ఉండగా ఆ పగలు రాత్రి మనకి ఏమి వినబడుతుంటాయి? ఒక పక్క స్తుతి ఆరాధన వినబడుతుంటుంది, మరొక పక్క ఏముంటుంది? వాక్యాల మీద వాక్యాలు. పగటిపూట 3 ప్రసంగాలు, రాత్రిపూట మళ్ళా 3 ప్రసంగాలు. అంటే చదవడము, చెప్పు గట్టిగా, వినడం. చదవాలి, వినాలి, చదవాలి, వినాలి. మనం నిద్రపోయేటప్పుడు నిద్రపోవడానికి ఇష్టపడగాకండి, చదవండి. అమ్మో చాలా దూరం నుంచి వచ్చాము, అలసిపోయాము, ఎక్కువ నేను రానులే, నేను పడుకుంటా, నువ్వు మామూలు తక్కువ దయ్యాలు, వాళ్ళని తొక్కి పడేయాలి దయ్యాలు. మాట్లాడేటండి, ఇలాంటి వాళ్ళు దయ్యాలు తక్కువ మళ్ళీ ఎవరు దొక్కుతారు? వాళ్ళే దొక్కాలి. మనుషులు దొక్కుతా మళ్ళీ కేసు పెడతారుగా, అవి దొక్కితే కేసే ఉండదు, ఇలాంటి వాళ్ళు దొక్కి పడేయాలి. పోతే పోయింది, దెబ్బకొచ్చి కూర్చోాలి. అంత దూరం ఖర్చు పెట్టుకొని, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఇల్లు వాకిలు వదిలిపెట్టి తాళాలు వేసి ఎక్కడ పోతున్నాం? గుడారాల పండుగకి. సెలవు అయ్యా, సెలవు కావాలయ్యా. ఎందుకు? గుడారాల పండుగ. అంత దూరం సెలవు పెట్టి, ఉద్యోగాలు మానుకొని, వ్యాపారాలు వదులుకొని, చేతి పనులు వదిలిపెట్టి, తాళాలు వేసుకొని, బంధువులు వదిలిపెట్టి వచ్చి గుడారాల పండుగకు ఏం చేస్తున్నావు? శుభ్రంగా నిద్రపోతున్నాం. మళ్ళీ దయ్యాలు ఏం దొక్కాలి? మరి వెళ్ళి గుడారాల పండుగకి ఎందుకు వెళ్ళాలి? పండగకి వెళ్ళమని యేసుప్రభు చెప్పాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? పండుగను ఆచరించమన్నాడు. ఎందుకు ఆచరించమన్నాడు? ఆ 4 రోజులు చదువుట వినుట, చదువుట వినుట. కొడుచబలు గట్టిగా చదవాలి, వినాలి, చదవాలి, వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ వినాలి. వాక్యాన్ని బోధించే సేవకులు వాక్యాన్ని బోధిస్తుంటే చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజున యేసు ప్రభు చెప్పిన ఆ పండుగలో యేసయ్య కూడా దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశాడంట? బోధిస్తున్నాడు, వాక్యాన్ని తర్కిస్తూ ఉన్నాడు. మరి గుడారాల పండుగ ఎందుకు వెళ్ళాలి మనము? ఇప్పుడు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మనం ఎందుకు వెళ్ళాలి గుడారాల పండుగకి? వాక్యము చదవాలి, వాక్యము వినాలి. వాక్యము చదవాలి, వాక్యం వినాలి. వాక్యము చదవకుండా, వాక్యం వినకుండా పనికి మాలిన వ్యవహారాలు చేయకూడదు. గుడారాల పండుగకి వెళ్ళేది వ్యవహారాలు చేయడానికి కాదు, నచ్చిన వాళ్ళని మెచ్చిన వాళ్ళని కలిసి తిరగడానికి కాదు. దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి. అనుదినము, మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి
వినిపించుచూ ఉండేను. గుడారాల్లో కూర్చొని బైబిల్ ముందేసుకొని చదువుతా ఉండాల. వాక్యం చెప్పేటప్పుడు కాదు చదవాల్సింది, వాక్యం చెప్పేటప్పుడు వినాల. ఖాళీగా ఉన్నప్పుడు చదవాలి. చదువుట వినుట, చదువుట వినుట. ఇది గుడారాల పండుగలు జరగాలి. మనకేం జరుగుతాయండి? పండగకి వెళ్ళమన్నది ప్రభు దేనికండి? ఇందుకు వెళ్ళాలా? అది మాత్రం మనం చేయం. ఎవరంట ఈరోజు వాక్యము, అబ్బా పాస్టర్ గారా నిద్ర వచ్చినట్టుంది, ఎవరు పాస్టర్ గారు? ఈయన అయితే ముందే పోవాలా, ముందే పోయి కూర్చోవాలా అంటే అర్థం ఏంటి? మనుషుల్ని బట్టి వెళ్తున్నావా, దేవుడు మాట్లాడుతాడని వెళ్తున్నావా? కొన్నిసార్లు గాడిదని పెట్టి దేవుడు మాట్లాడిస్తాడు. కొన్నిసార్లు కోడి పుంజుకి కూత పెట్టి పశ్చాత్తాపాన్ని పుట్టిస్తాడు. ఈ చిన్న పిల్లోడా అనుకోకూడదు. యేసన్న గారు అప్పుడప్పుడు చెప్తా ఉండేవాడు. లేమల్లిలో ఉన్నప్పుడు ఒక ఆయనకు బాప్తీసం పొందమని సంవత్సరాలు చెప్పాడంట యేసన్న గారు. బాప్తీసం పొందలేదంట. ఇప్పుడు యేసన్న గారు లేకపోతే అక్కడున్న బ్రదర్ వాక్యం చెప్పాడంట, తెల్లారి బాప్తీసం పొందాడంట. ఇటుంటుంది ఎవరు తెల్లారి యేసన్న గారే చెప్పాడు ఈ మాట. దేవుడు ఎవరిని నిలబెట్టి ఏం మాట్లాడతాడో తెలియదు. ఈయన ఉజ్జీవ ప్రసంగికుడా, స్వస్థత వరం కలిగిన ప్రసంగికుడా, పాటలు పాడేవాడా, వాయిద్యాలు వాయించేవాడా, మనకు నచ్చినవాడా, మన దగ్గర చేసిపోయినవాడా, ఈ పనికి మాలిన మాటలన్నీ పెట్టుకున్నావంటే సాతానుగాడు తిన్నగా నిన్ను పాతాళానికి లాక్కపోతున్నాడు అని అర్థం. జట్కా బండి వేసుకొని, అయ్యా ఈరోజు కూటంలో కూర్చుంటున్నానయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని వెళ్ళాలి. మనుషుల ముఖము చూడకూడదు, మనుషుల స్వరము కనబడకూడదు, వినబడకూడదు. దేవుని స్వరము మాత్రం వినబడాలి. కొడి చొబ్బలు గట్టిగా దేవుని వాక్యం మాత్రం వినబడాలి. మనుషులను చూచావా నరకానికి పోతావు. నేనైనా ఇంకొకడైనా ఎవరైనా సరే మనుషులను ఎప్పుడు మనము చూడకూడదు. నిలబడేది ఎవరైనా సరే దేవుని ప్రతినిధిగా నిలబడినప్పుడు ఏ మాటలు సంఘానికి అవసరమో, వచ్చిన వారికి అవసరమో, ఆ మాట ఎవరికి ఉపయోగమో, ప్రభు ఏ మాటలు చెప్పదలుచు ఉన్నాడో ఆ మాటలే పలికిస్తాడు. నువ్వు వినేదాన్ని బట్టి ఉంటుంది, నీకున్న ఆసక్తిని బట్టి ఉంటుంది ఆ మాట నీకు పనిచేస్తుందా లేదా అని. ఈయన అబ్బాయి ఆయనైతే బాగుండేది, రెండో ప్రసంగం ఈయన అబ్బా ఈయన చెప్పింటే బాగుండేది అని అనుకోకూడదు. ప్రభువా నువ్వు ఎవరినైనా నిలబెట్టుకోయ్యా, నాతో మాత్రం మాట్లాడే. ఎవరైనా నిలబెట్టి నాకు అవసరం లేదయ్యా, ఎవరైనా కానయ్యా నువ్వు మాత్రం నాతో మాట్లాడాలి. నీ స్వరం నాకు వినపడాలి. నీ స్వరమే నా జీవితాన్ని బాగు చేయాలి. నీ స్వరమే చెదిరిపోయిన జీవితాలు కట్టాలి. నీ స్వరమే ఎండినపోయి జీవితాలు జీవాన్ని పుట్టించాలి. నీ స్వరమే కృంగిపోయిన వారిని లేవనెత్తాలి. నీ స్వరమే రోగికి స్వస్థతనివ్వాలి. నీ స్వరమే పాపికి రక్షణ కలుగ చేయాలి. నీ స్వరమే అద్భుతాలు చేయాలి అని మనుషుల మీద ఆధారపడకుండా ధర్మశాస్త్రం మీద ఆధారపడాలి, వాక్యం మీద ఆధారపడాలి. చదువుట వినుట, చదువుట వినుట, చదువుట ఇదే దినం ఇదే చేయాలంట. ఎంతసేపు అంటే రోజుల తరబడి చదవాలంట, గంటల తరబడి చదవాలంట, గంటల తరబడి దేవుని మాటలు వినాలి. ఆ 4 రోజులు ఇల్లు వాకిలు వదిలిపెట్టి పిల్ల జల్ల అందరితో కలిసి మన కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా దేవుని స్తుతించుచు, దేవుని ఆరాధించుచు, దేవుని ఘనపరచుచు, ఆయన మాటలు వింటూ, ఆయన మాటలు చదువుతూ మన జీవితాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలి. కొడు చొప్పులు గట్టిగా. అందుకే గుడారాల పండక్కి వెళ్ళాలి. అందుకు వెళ్ళాలి గుడారాల పండక్కి. మనం దేనికి వెళ్తున్నావు? నువ్వు దేనికి వెళ్తున్నావు ఇంతవరకు నాకు తెలియదు. ఈ 44 గుడారాల పండగకి మాత్రం ఎందుకే వెళ్ళాలా? నువ్వు 43 సంవత్సరాలు తిరిగావు నాకు తెలియదు. ఈ 44 గుడారాల పండగకి మాత్రం
దీని కొరకు నువ్వు వెళ్ళాలి. కూడా చెప్పలు గట్టిగాను. దేవుని ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క ఉన్నతమైన బోధ, ఆ బోధ కొరకు మనం వెళ్ళాలి. ఆ వాక్యాల కొరకు వెళ్ళాలి. ఇన్ని వాక్యాలు మనం వినాలి. ఆ వాక్యాలన్నీ మనం జాగ్రత్తగా దాచుకోవాలి. ఆ వాక్యాలన్నీ మన ఆత్మీయ జీవితానికి పుట వేసుకోవాలి. ఆ మాటల చేత మన జీవితాన్ని ఆత్మలో వర్ధిల్లేటట్టు చేసుకోవాలి. అందుకే మనం వెళ్ళాలి. ఎక్కడికి? చెప్పు గట్టిగా. గుడారాల పండక్కి. దేవునికి స్తోత్రం. అందుకే ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధర్మశాస్త్రాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి, వినాలి, వాక్యాన్ని చదవాలి, వినాలి, వాక్యాన్ని చదవాలి, వినాలి, వినిపించాలి. చదవడం ఒక ఎత్తు, వినడం ఒక ఎత్తు, వినిపించడం మరొక ఎత్తు. వినిపించడం మరొక ఎత్తు. అందుకని యెహోషువతో ఒక మాట అంటాడు. చదవండి. జాషువా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో ఏమంటో చూడండి. అయ్యా యెహోషువ, నాయకుడు అయ్యావని కొమ్ములు మొలకూడదు నాయన. నీకు నాయకుడు అయిపోయావు. ఏంటి? నాయకుని అయిపోయాను, లక్షల మంది నడిపిస్తున్నానని విర్ర వీగొద్దు. యెహోషువ, ఏం చేయాలి? నువ్వు ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చెయ్యుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములన్నిటినీ వర్ధిల్ల చేసుకొని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. అప్పుడు నువ్వు దిగులు పడకుండా ఉంటావు, జడియకుండా ఉంటావు, నీ మార్గంలో తోడుగా ఉంటానన్నాడు ఆయన. బోధించాలి, అనుసరించాలి. బోధించాలి, అనుసరించాలి. చెప్పడం మార్కు చెప్పడం కాదు. ఇప్పుడు వాక్యం చెబుతున్నానండి, చెప్పిన నేను పాటించకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఈయన చెప్పడం వరకు చెప్తాడు కానీ చేసేది ఏం లేదయ్యా అంటారు. అంతే కదండి. మాట్లాడేంటండి? చెప్పడం వరకు చెప్తాడు, ఇంకేయట్లేదు అంటారండి. యెహోషువ, బోధించడంలో తప్పిపోకూడదు, అనుసరించే విషయంలో జాగ్రత్తగా నువ్వు ఉంటే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. కూడా చొప్పులు గట్టిగాను. నీ మార్గాలు వర్ధిల్ల చేసుకుంటావు. నువ్వు నీకు ఇచ్చిన నాయకత్వాన్ని కాపాడుకుంటావు, నీకు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని కాపాడుకుంటావు. నువ్వు ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధర్మశాస్త్రాన్ని బోధించాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలి. వాక్యం చెప్పే నేనైనా, వాక్యం విని నువ్వైనా తప్పనిసరిగా ఇది చెయ్యాలి. అప్పుడు మన మార్గాలు వర్ధిల్లుతాయి. చెప్పడం మాత్రం చెప్పి చెయ్యకుండా పోకూడదు. చెప్పిన నేను ఆచరించాలి, పాటించాలి. బోధించే నేను ఆచరించాలి, పాటించాలి. వినే నీవు ఆచరించాలి, పాటించాలి, వినాలి, చేయాలి. అప్పుడే మన మార్గాలు ఏమవుతాయండి? వర్ధిల్లుతాయి. చెప్పడం వరకు చెప్పేసి వదిలేస్తే ఎట్లాగా? అంతే కదండి. మిమ్మల్ని అందరూ ఉపవాసం ఉండమని చెప్పాను, నేను తిరిగి వస్తున్నానంటే పరిస్థితి ఏంటండి? మాట్లాడండి. చెప్పడం కాదు, చెయ్యాలా? చెయ్యాలి. అప్పుడే మన మార్గాలు ఏమవుతాయండి? వర్ధిల్లుతాయి. మన మార్గాలు వర్ధిల్లుతాయి. ఇంకా బైబుల్ ఏమని తెలుసండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు పక్కన పెట్ట 10 నిమిషాలు చదవడానికి మన టైం లేదు. 10 నిమిషాలు చదవడానికే టైం లేదు. అసలు బైబిల్ ఓపెన్ చేయడానికి టైం లేదు. కొంతమంది ప్రభుత్వులు ఉన్నారు, బైబిల్ కూడా తెరవరు. ఇంకా దివారాత్రులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మళ్ళా అది తెచ్చుకోవాలేమో దివారాత్రులు. బైబిల్ తెరవడానికే సమయం లేదు, బైబిల్ పట్టుకోవడానికే తీరిక లేదు. అలాంటి వాళ్ళు దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించుచు దాని యందు ఆనందించుచు ఉండగలిగితే అతడు నీటి కాలువల ఓర నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దుష్టుడు అలాగున ఉండక గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా అవుతాడు. అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించి, అనుసరించి, పాటించి, అవలంబించి నడవగలిగితే వాడు ఎలా ఉంటాడు? స్థిరముగా ఉంటాడు, గట్టిగా ఉంటాడు, కదలకుండా ఉంటాడు, కదలని పట్టణం వలె ఉంటాడు.
అలా చేయని వాడల్లో ఏమవుతాడు? అని గాలి రాగానే ఏమవుతాడు? ఎగిరిపోతున్నా అని పొట్టులాగా పోతాడు. అంతే కదండి. చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న శోధన రాగానే, చిన్న బాధ రాగానే ఇంకా మూతి ముడుచుకొని, మూతి పక్కకు తిప్పుకొని 14 వంకర్లు తిరిగి, ఎందుకని? పొట్టిది. ఎందుకు పొట్టయ్యావు? ధర్మశాస్త్రాన్ని అది ఎక్కువ వివరించట్లేదు. అందుకని గుడారాల పండగకి ఎందుకు వెళ్ళాలంటే, వాక్యం వింటూ, వాక్యం చదువుతూ, వాక్యం ధ్యానిస్తూ ఆ గుడారాల పండుగ అంతా దేవుని యొక్క వాక్యముతో నీ హృదయం నింపబడిపోవాలి. దేవునికి స్తోత్రం. గుడారాల పండుగ అంతా బోధతో నింపబడిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాలతో నింపబడిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆరాధనతో నింపబడిపోవాలి. దేవునికి స్తోత్రం. స్తుతి ఆరాధనతో నింపబడిపోవాలి. దేవునికి స్తోత్రం. కొడుసబలు గట్టిగా ప్రభువుకి, గట్టిగా. మరొక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం. ఉన్నాయని చెప్పేస్తున్నా పోయి మళ్ళీ 1 సంవత్సరం చెప్పేది. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 13 నుండి 17 వాక్యాలు కనుక చదివితే, ఇప్పుడు చదివితే చాలా టైం అయిపోయింది. 13 నుండి టకా చదువుతారు. టపి వినండి. అది మొత్తం చదివితే మీకు అర్థం కాదు. అందుకని నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల, ఇది గుర్తుపెట్టుకోవాలా, మన పండుగ ఇదే. పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించవలను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ గ్రామంలో ఉన్న పాస్టర్లు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాండ్రులు అందరూ కూడా సంతోషించాలి. నీ దేవుడైన యెహోవా నీ రాబడంతట్లో, నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించును గనక యెహోవా ఏర్పరచుకోను స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషించాలి. ఏటికి 3 మారులు, అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగ అంటే పెంతెకొస్తు పండుగ, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిలో, అంటే ఆడోళ్ళు లేదని కాదు, ఆడోళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు లేకపోతే కూడా అలా పండుగ లేదు. మీ గురించి చెప్పే నేను. అలాంటి బుర్ర ఉంటే ఇప్పుడు బాగుపడి ఉండేవాళ్ళు, లేకనే కదా. మీ గురించి చెప్పే ఆడోళ్ళు లేకపోతే గుడాల పండుగ లేదంటే మీరు ఏమనుకోవాలా? ఇప్పుడు కూడా అలగలే. ఏం చేస్తాం అంతే కొన్ని జీవితాలు. నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వాలి. ఏ పండుగ? కొంచెం గట్టిగా చెప్పు. ఏ పండుగ? గుడారాల పండుగ గురించి, పర్ణశాల పండుగ గురించి అంటాడు. ఇదిగో, ఉద్యోగానికి వెళ్ళావా, వ్యాపారానికి వెళ్ళావా, చేతి పనికి వెళ్ళావా, పొలంలో పని చేసావా, చేతి పని చేసుకున్నావా, కళ్ళ నుంచి ధాన్యం తెచ్చావా, తొట్లో నుంచి రసం తెచ్చావా, వ్యాపారం చేసి లాభాలు తెచ్చుకున్నావా, పొలంలో విత్తనం వేసి ధాన్యం తెచ్చుకున్నావా, చేతి పని చేసి డబ్బులు తెచ్చుకున్నావా, కూలి తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. నీవు 7 దినాలు ఏం చేయాలి? పర్ణశాల పండుగ చేయాలి. ఆ పర్ణశాల పండుగలో నీవు, నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, ఉంటే కోడలు, ఉంటే అల్లుడు, ఉంటే అత్తమామలు, ఉంటే తల్లిదండ్రులు, అందుకు నీ దాసుడు, నీ దాసి, మీ పాస్టర్ గారు. లేవీడు అంటే ఎవరు? మీ పాస్టర్ గారు. పరదేశులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, విధవరాండ్రుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, దిక్కులేని పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట? సంతోషించండి. పర్ణశాల పండగకు వచ్చి సంతోషించండి. అంత మాత్రమే కాదు, దేవుని ఆశీర్వదించాడు కదా, నీ చేతి పని దీవించాడు కదా, దీవించిన నీవు గుడారాల పండుగకు వచ్చేటప్పుడు ఎట్లా రాకూడదంట? అంటే పులిహార పొట్లాలు, చపాతీలు, బంగాళదుంప కూర, చేపలు, ఒట్టి చేతులతో కనబడకుండా, నీ కాదు, ఒట్టి చేతులతో కనబడకుండా నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఏం చేయాలంటే గుడారాల పండగకి కానుకలు ఇవ్వాలంట. కుడి సభలు గట్టిగాను. నేను చెప్పే మాట కాదు సుమి, రాయబడిన మాట. దేవుడిని దీవించాడు కదా సంవత్సరం అంతా ఉద్యోగానికి వెళ్ళావు, వ్యాపారానికి వెళ్ళావు, చేతి పని చేసావు, పొలం పనికి వెళ్ళావు కదా. ప్రతిరోజు ప్రతి నెల మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు కదా, పిల్లల్ని పోషించుకుంటున్నావు కదా, నీ కుటుంబ అవసరాలు అక్కలు తీర్చుకుంటున్నావు కదా,
నీ కుటుంబం నువ్వు సంతోషించావు కదా. అయితే 7 రోజులు పర్ణశాల పండుగ జరిగింది. ఈ 7 రోజులు పర్ణశాల పండుగలో నువ్వేం చేయాలి తెలుసా? నీ ఇంటి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. మీ దాసులు ఎవరు ఉన్నారా? వాళ్ళు కూడా ఏమని కానుకలు ఇవ్వు. మీ దాసులు ఉన్నారా? వాళ్ళు కూడా ఏమని ఇవ్వు. విధవరాంటి ఎవరు ఉన్నారా? బాధల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? వాళ్ళు కాస్త కూస్తో సహాయం చేయి. అందరూ గుడారాల పండుగకి రావాలి, కుటుంబ సమేతంగా రావాలి. వచ్చే వాళ్ళు ఎలా రాకూడదంట? చెప్పమ్మా, చెప్పు. ఒట్టి చేతులతో రాకూడదు. ఒట్టి చేతులతో రాకుండా ఏం చేయాలి? దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది, శక్తి కొలది ఆ గుడారాల పండుగ కొరకు మనం ఖర్చు పెట్టాలి. కొడు చూపులు గట్టిగాను. సౌండ్ రావట్లేదేంటి? మనోళ్ళు చేసే పనులు ఎట్టడో తెలుసా అండి? వచ్చేతోడు పర్సులో బాగానే పెట్టుకొస్తారు, బ్యాగులో బాగానే పెట్టుకొస్తారు. అక్కడికి వచ్చి పనికి మాలిన తిండి అంతా తిని నూడిల్స్, షాటు, చెప్పు అయ్యేంటి, పానీపూరి, ఏ పానో తెలియదు కానీ మొత్తం మీద పూరి, పానీ పూరి ఏంటి, ఇడ్లీలు, బయట ఉన్న ఇడ్లీలు, రోడ్ల మీద ఉన్న బిర్యానీలు తిని, చెరుకు గడలు కొనుక్కొని, తిరణాల సరుకు అంతా కొనుక్కొని, చివరికి ఛార్జీకి డబ్బులు లేవు పాస్టర్ గారు. ఇలాంటి వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి నిలబడాలనుకొని అక్కడే నిలబడతా కానీ కొట్టేసి వస్తాను. అక్కడే నిలబడినట్టుంటే కానీ కొట్టేసి వస్తాను. ఛార్జీకి డబ్బులు లేవయ్యా. నా మాట అర్థమే నేను ఏముంటే ఎందుకని తిరణాల బ్యాచ్ ఇక్కడ ఉందిగా. వచ్చి గుడారాల పండుగకు వచ్చేది. పాటల పుస్తకం కొన్నావా మంచిది, క్యాసెట్లు కొన్నావా మంచిది, ఏదైనా వాక్యాలు కొన్నావా, బైబిల్ కొన్నావా మంచిది. రోజు తినే తిండేక ఆడ తినకపోతే నీపోయింది ఏమైంది? కొన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని కూల్ డ్రింకులు దాగి, పల్పీలు దాగి, ఆరెంజీలు దాగి, అమ్మాళ్ళ వాంతులు విరోచనాలు గుట్టి ఈ దరిద్రపు అలవాట్లని ఎందుకండి? శుభ్రంగా సేవకులు భోజనాలు చేసి పెడతారు, కడుపు నిండా తినండి. నేను భోజనశాలలో ఉంటాను కాబడితే నీకు అంతగానో అంత పెడతారా? శుభ్రంగా తినక ఉన్న డబ్బులన్నీ రోడ్ల ముడిపోయేదానికి పెట్టుకొని అక్కడికి వచ్చి రంగులు రాట్నం ఎక్కుతారు, ఇక్కడ లేదన్నట్టు. బా ఇలాంటి వాళ్ళని అబ్బా వాడు ఎన్ని వేలు సంపాదించుకుంటున్నాడు తెలుసా? బయటోడు బయట టిఫిన్ కొట్టోడు కానీ, బయట తిరణాలు పెట్టుకునేవాడు కానీ వేల రూపాయలు సంవత్సరానికి సరిపడే డబ్బులు సంపాదించుకుంటున్నాడు. గుడారాల పండుగకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఎవరు తింటున్నారండి? దయ్యంతో పోలీసులు హెచ్చరిక పెట్టారు, ఏ పనులు పెట్టకూడదని. ఈ సంవత్సరం దేవుని దయ వల్ల టిఫిన్ పెట్టకూడదు, ఏం పెట్టకూడదు అని చెప్పాడు. ఎందుకని? మీ కానుకలన్నీ గుడారాల పండుగకు పోవాలా. పోలీసు వారి హెచ్చరిక, ఇక టిఫిన్ బండ్లు కానీ తినుబండారాలు కానీ ఇక్కడ పెట్టరాదు. పెట్టినచో పోలీసు వారి హెచ్చరిక ప్రకారం కఠినంగా శిక్షించబడును. బాగా శిక్షించాలా, బాగా శిక్షించాలి. ఎందుకని? శక్తి కొలది ఎక్కడికి ఇవ్వాలంటే గుడారాల పండుగ కానుకలు ఇవ్వనరా. గుడారాల పండుగ లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. గుడారాల పండుగ ఎంత ఖర్చు పెడుతున్నావు ఇవన్నంటే తీసుకెళ్ళి తిరణాలు పెడితేట నువ్వు తప్పు కదా, అవునా కదా? అందుకని ఏం చేయాలి నువ్వు చెప్పావు. గుడారాల పండుగకి ఎందుకు వెళ్ళాలా? యేసుప్రభు వెళ్ళమన్నాడు, యేసుప్రభు వెళ్ళమన్నాడు. గుడారాల పండుగకి వెళ్ళి నీవు దీవించబడిన కొలది, శక్తి కొలది ఆ గుడారాల పండుగ కొరకు మీరు కానుకలు ఇచ్చి రావాలి. కొడు చబులు గట్టిగాను. కృతజ్ఞత కానుక, కృతజ్ఞత కానుక అక్కడ అర్పించి రావాలి. అది గుడారాల పండుగకి వెళ్ళాలంటే అందుకు వెళ్ళాలా? దాచిపెట్టి పిల్లలకి డ్రెస్సులు కొన్నాను, బూట్లు కొన్నాను. గుడారాల పండుగకి ఇవి చేసే వ్యవహారాలు ఇవి అన్న. గుడారాల పండుగకి వెళ్ళి బైబిల్ కొన్నానన్న. గుడారాల పండుగలు పాటల పుస్తకం ఎంత బాగుంటుందని వినడానికి. గుడారాల పండుగకి మా అమ్మాయికి డ్రెస్ కొన్నా. గుడారాల పండుగకి ఇది కొన్నా, ఇది వెలిగేదంట, వెలిగేది కొన్నా, తిరిగేది కొన్నా. మీకు ఎట్టుంటుంది కానీ నాకు మాత్రం అందుకే చెప్తున్నా, నాకు కనపడకుండా తిరిగి వరం కనుక ఉంటే వీళ్ళందరినీ ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తాను. మొత్తాన్ని ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తాను. అందుకే ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా దేవుని సన్నిధిలో సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ప్రభా, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారం, నా పనులన్నీ ఆశీర్వదించవయ్యా.
అందుకని ప్రభా ఈ గుడారాల పండగ కొరకు నా వంతు, నా కుటుంబం వంతు ఇదిగో ప్రభా హృదయపూర్వకంగా ఈ కానుక ఇస్తున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ఇవ్వాలి. నేను చెప్పే మాట కాదు, ఎవరు చెప్పారు మాట? దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు. పర్ణశాల పండగకి మనం చేయాల్సిన పని ఇది. మనం ఏం చేస్తామని చెప్పి ఇప్పుడు చెప్పు. ఉన్న ఎన్ని వ్యర్థంగా పోగొట్టుకొని చివరికి ఛార్జీకి డబ్బులు లేవని తిరుగుతున్నావా? పోగొట్టుకున్నానని తిరుగుతున్నావా? వ్యర్థమైన వాటిని కొనుక్కొని వ్యర్థమైన వాటి మీద ప్రయాసపడి నీ కష్టార్జితం వ్యర్థంగా పోగొట్టుకుంటున్నావా? జాగ్రత్త సుమీ. పర్ణశాల పండగకి వెళ్ళాలి. వెళ్ళిన మనము హృదయపూర్వకంగా దేవునికి కానుకలు అర్పించాలి. కొడు చప్పులు గట్టిగా 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 గట్టిగా. చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాను. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 12వ వాక్యము నుండి 16వ వాక్యం వరకు కనుక చదివితే 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి ఏ పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యము దాని పానార్పణము కాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడె దూడలను 2 పొట్టేళ్లను ఏడాది అయిన 14 గొర్రెపిల్లను అర్పింపవలెను. అవి నిర్దోషమని ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యమును ఆ 13 కోడె దూడలలో ప్రతి దూడతో తూములో 3 10 వంతులను, ఆ 2 పొట్టేళ్ళలో ప్రతి పొట్టేలతో 2 10 వంతులను, ఆ 14 గొర్రె పిల్లలతో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10 వంతును పాప పరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించవాలి. కుడి సభలు గట్టిగా. ఏ పండుగ ఇది? ఏ పండుగ అండి? పర్ణశాల పండుగ. 7 దినాలు మిగతా పండుగలని ఒక రోజు 3 రోజులు అట్లుంటాయి. కానీ పర్ణశాల పండుగ మాత్రం 7 రోజులు ఉంటాయి. అందుకని 15 అక్కడ రాసి ఉండే చూడండి. 7వ నెల 15వ దినమున అంటే ఇదే పండుగ. ఇది పర్ణశాల పండుగ. ఆ పండుగ కనుక మనం చూడగలిగితే, ఆ పండుగలో ఏం జరిగింది అని చూడగలిగితే, అక్కడ పొట్టేళ్ళని మేకపిల్లలని ఇవన్నీ కూడా బలిగా ఏం చేశారండి? బలి అర్పించబడ్డం. ఆ తర్వాత నైవేద్యము, చెప్పలు గట్టిగా, నైవేద్యము. పిండి అని రాస్తుంటుంది కదండి. పిండి అంటే ఏంటది? నైవేద్యం. ఏంటది? నైవేద్యం. అర్పణ, బలి, నైవేద్యం. ఆ పండుగలో అర్పించవలెను, సమర్పించవలెను అనే మాట అక్కడ రాయబడింది. అంటే అర్థం ఏమిటి అంటే, పర్ణశాల పండుగ అంటే మీరు కూడా దూడలు దమ్మని, మీరు కూడా పొట్టేలు దమ్మని, మేకపిల్లలు దమ్మని కాదు అని అర్థం. మీరు కూడా గోధుమ పిండి తీసుకురమ్మని కాదని అర్థం. ఆ గుడారాల పండుగలో ఏం జరగాలి అంటే, ఒక బలి అనేది జరగాలి. ఆ గుడారాల పండుగలో ఏం జరగాలి అంటే, నైవేద్యము అర్పించబడాలి. బలి నైవేద్యం. అక్షరానుసారంగా ఇశ్రాయేలు ప్రజలు ఈ పని చేశారు. ఆత్మానుసారముగా మనం ఏం చేయాలి? బలి అర్పించబడింది. రెండోది నైవేద్యం అర్పించబడింది. బలి నైవేద్యం 2 జరగాలి. ఏమిటి బలి నైవేద్యం? ఆ గుడారాల పండుగలో, ఆ పర్ణశాల పండుగలో బలి నైవేద్యము జరగాలి. ఏమిటా బలి అని కనుక బైబిల్లో చూడగలిగితే, బైబిల్ చెబుతున్న మాట, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. కొడు సభలు గట్టిగా. విరిగి నలిగిన మనస్సు. నీ హృదయం విరగాలి, నీ మనస్సు విరగాలి, విరిగిపోవాలి, నలిగిపోవాలి. విరిగి నలిగిపోతే నువ్వేమైనట్టు? బలిగా మారినట్టు. నైవేద్యము అన్నాడు. నైవేద్యం ఏంటి? నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము.
నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను ఉండేను అని రాస్తుంది. అంటే గుడారాల పండుగలు మనం ఏమైపోవాలి? బలైపోవాలి. గుడారాల పండుగలు మనం ఏమైపోవాలి? నైవేద్యముగా మారాలి. దేవునికి ఇంపైన సువాసన వెదజల్లగలిగిన నైవేద్యముగా, బలిగా మనము మారాలి. అంటే ఏం చేయాలి? ఆ గుడారాల పండక్కి వెళ్ళిన మనము ఏంటి? దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉండగా, దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉండగా, దేవుని ఆరాధన చేస్తూ ఉండగా, దేవుని స్తుతించుతూ ఉండగా, ఆరాధనలో పాల్గొన్న నీవు, నీ మనస్సు దేని మీద అయితే ఉందో ఆ మనస్సు ఏమవ్వాలండి? విరిగిపోవాలి. లోకం మీద నీ మనస్సు విరిగిపోవాలి. పాపం మీద నీ మనస్సు విరిగిపోవాలి. నేత్రాశ మీద నీ మనస్సు విరిగిపోవాలి. శరీరాశ మీద నీ మనస్సు విరిగిపోవాలి. జీవపు డంబం మీద నీ మనస్సు విరిగిపోవాలి. విరిగిపోవాలి. నీ హృదయము నలిగిపోవాలి. అదే దేవునికి ఇష్టమైన బలి. ఆ గుడారాల పండక్కి వెళ్ళి శుభ్రంగా తిరగడానికి కాదు మనం వెళ్ళేది. మొత్తం ఊరంతా తిరగడానికి కాదు మనం వెళ్ళేది. ఆ గుడారాల పండుగలో ప్రభువా, నేను నీకు ఒక బలి వస్తువుగా మారిపోవాలయ్యా, నేను నీకు ఒక బలి పశువుగా నేను మారిపోవాలయ్యా, నేను నీ కొరకు బలిగా మార్చబడాలి. నీవు నా కొరకు 2021 సంవత్సరాల క్రితమే బలియాగముగా మార్చబడిపోయావు. నువ్వు మా కొరకు కలవరి శిలువలో రక్తాన్ని కార్చావు, శిలువలో మరణించావు, 3 మేకులతో కొట్టబడ్డావు, 5 గాయాలు కలిగి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి చివరి రక్త బొట్టు వరకు మా కొరకు రక్తాన్ని ధారపోసావు. బలి వస్తువుగా, బలి పశువుగా మారావు. నీ బలియాగమే మా జీవితాన్ని ఈ రోజున మార్చిందయ్యా అని ఆ బలియాగాన్ని తలంచి నీవు ప్రభు కొరకేమవ్వాలి? బలియాగముగా మారాలి. కూర్చోబలి గట్టిగాను. ప్రభు కొరకు బలియాగముగా మారాలి. ప్రభువా, నీవు నా కొరకు బలియాగంగా మారేవయ్యా, నేను కూడా ఈ లోకము నిమిత్తమై, పాపము నిమిత్తమై, శాపము నిమిత్తమై, ఈ లోకాశల నిమిత్తమై నా మనస్సుని విరగొట్టుకుంటున్నానయ్యా. కొంతమంది అంటారు కదా, నీ మీద నాకు మనస్సు ఇరిగింది, ఇంక అతుక్కోదు. అద్దమైన పగిలితే ఫెవికిక్కేసి అంటించొచ్చేమో కానీ మనసు ఇరిగితే చెప్పు. ఒకప్పుడు చెప్పే ఒక భారీ డైలాగులు. పాపం మీద నీ మనస్సు విరిగిపోవాలి. గుడారాల పండగ అందరూ వస్తారు, అందరూ మంచులే రారు, దుర్మార్గులు కూడా వస్తారు. మాట్లాడేంటండి? గుడారాల పండుగకు వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, నీతిమంతులు కాదు, యథార్థవంతులు కాదు. తాగుబోతులు వస్తారు, తిరుగుబోతులు వస్తారు, దొంగలు వస్తారు, నరహంతకులు వస్తారు, ఏంటి పనికిమాలందరూ కూడా వస్తారు. చెప్పులు దొంగతనం చేసే వాళ్ళు వస్తారు, బట్టలు దొంగతనం చేసే వాళ్ళు వస్తారు, సెల్ ఫోన్లు దొంగతనం చేసే వాళ్ళు వస్తారు. అందుకనే బంగారు వస్తువులు అంటే పెట్టుకోరమ్మా, అది లాక్కుపోయినా లాక్కుపోతారు జనం, తెలియదు. నువ్వేమో దిగేసుకోకపోతే నీకు కుదరకపోయా, ఆడ లాగారు అనుకో, శివంత దిగిపోయింది అనుకో, పరిస్థితి ఏంటి? గుంపులో వస్తా భోజనానికని పుష్కిని లాగాడు అనుకో, నా అంటే చెవి తెగిపోయి, ముక్కు తెగిపోయి, లేనిపోయిన సమస్యలు ఎందుకు? 4 రోజులను జాగ్రత్త పడమ్మా. ఏం నవ్వుకుంటున్నారు కానీ తీసేసి కానుక పెట్టలేద్దాం అనుకోవట్లే. అవుతున్నారుగా తీసేసి. నాకు ఎందుకబ్బా ఈ విరిగిపోయింది, నాకు బంగారం మీద మనసు విరిగిపోయింది, ఈ వెండి మీద మనసు విరిగిపోయింది, తీసి కానుక పెట్టి వేసేస్తే బ్రహ్మాండంగా మందిర స్థలం కొంటాంగా. సౌండ్ కూడా రావట్లేదు. మనసు విరిగిపోవాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య అక్కడికి వచ్చినా, ఏ పాపపు తలంపులతో, ఏ పాపపు ఆశలతో, ఏ శరీర కోరికలతో, ఏ తుచ్చమైన అభిలాషలతో గుడారాల పండుగకు వచ్చినా, ఆ గుడారాల పండుగలో ఆయన ఉంటాడు కనుక, ఆయన మాట్లాడుతాడు కనుక, ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన వినేటప్పుడు దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం బయలుదేరినప్పుడు వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ మనస్సును ఏం చేయాలంటే నరికి పడేయాలంతే. ఆ వాక్యం అనే ఖడ్గం వాళ్ళ హృదయాన్ని నరికినప్పుడు, వారి మనస్సు నరికినప్పుడు, వాళ్ళ హృదయాల్లో గుచ్చబడినప్పుడు, గట్టల వలె నరకబడినప్పుడు ఏమవ్వాలి? అయ్యా ఈ పాపం వద్దయ్యా అని అక్కడే తీసి పడేయాల.
పురుషులు మీరు పెట్టుకుంటారుగా బ్రాస్లెట్టు, ఉంగరాలు, అవి కూడా పడేయాలాడ. విరిగిపోవాలి. పాపం మీద మనసు విరిగిపోవాలి. త్రాగుడు మీద మనసు విరిగిపోవాలి. లోకాశల మీద మనసు విరిగిపోవాలి. తుచ్చమైన అభిలాషల మీద మనసు విరిగిపోవాలి. మారు మనసు పొందాలి. బాప్తిసం పొంది రావాలి. కొడుచబలి గట్టిగాను. ఇంటికి రాగానే బైబిల్ పట్టుకొని తల బట్టలు వేసుకెళ్తుంటే, ఏంట్రా గుడాల పండగకి వెళ్ళావు, ఏమైందిరా అంటే బలైపోయాను. ఏం చెప్పాలండి? బలైపోయాను. ఇప్పుడు రావురా తాగడానికి, నో 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 నో, ఇరిగింది. ఏంటి? కాలు కాదు, మనస్సు. ఇప్పుడు నేను వెళ్ళను. దొంగతనానికి పోతారా, నో 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 నో, మనసు ఇరిగింది. మోసం చేద్దాంరా, లంచాలు తీసుకుందాం, నో 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 నో, మనసు ఇరిగింది. ఎందుకని? ఏమైందంటే గుడారాల పండగకి వెళ్ళాడు, దేవుడు నన్ను బలి చేశాడు. కొడు చొప్పులు గట్టిగాను. నేను బలైపోయాను. నా మనసు ఇరిగిపోయింది. పాపం మీద నాకు మనస్సు లేదు. పాప ఆలోచన మీద నాకు మనస్సు లేదు. ఎందుకంటే విరిగి నలిగిన మనస్సు ఆయనకిష్టమైన బలి. గుడారాల పండగకు వచ్చిన వాళ్ళందరూ మనస్సు విరిగిపోవును గాక. దేని మీద? మీ ఆయన మీద కాదు సుమి, అట్టనుకున్నారు గాక. పాపం మీద ఇంటికి వచ్చి నీ మీద నా మనసు ఇరిగిపోయింది అనుకున్నారు. అందరూ వచ్చి మగవాళ్ళందరూ వచ్చి నా మీద కేసులు పెడతారు. ఎందుకు వచ్చిన గొడవ? పాపం మీద మనసు ఇరిగింది. ఏమో సీరియల్ చూడకూడదా? నో నో నో, మనసు ఇరిగిపోయింది. ఏం న్యాయాలు పాలిష్ చేసుకోవా? నో నో నో. బ్యూటీ పార్లర్లకు పోవా? నో 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 నో. ఐబ్రోస్ చేపించుకోవా? నో 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 నో. గోరింటాకు పెట్టుకోవా? నో నో నో. ఎందుకని? మనసు ఇరిగిపోయింది. ముసలమ్మ కనుక చెప్పింది, కుర్రాలు చెప్పట్లే. ఏమైంది? చెప్పు కట్టి చెప్పు. మనసు ఇరిగిపోయింది. ఈ లోకాశల మీద, లోక సంబంధమైన సౌందర్యము మీద నాకు మనస్సు ఏమైపోయావంటే బలైపోయాను. బలైపోయిన పశువు మళ్ళీ మేకప్ వేసుకొని తిరుగుతుందండి. దాని మెడ నరికి తోలు తీసి ముక్కలు నరికితే ఇప్పుడు వేసుకోమ మేకప్ అంటే వేసుకుంటుందా? వేసుకోదు. నీ మనస్సు నిజంగా మారితే, మారిన నీవు బాప్తిసం పొందితే, పాపము నిమిత్తమైన చచ్చిపోతే, బలైపోతే మరలా పాపం మీద నీకు ఇష్టం కలగదు. కలుగుతుంది అంటే అర్థం ఏంటి? ఇంకా సావలేదని అర్థం. బలి అవ్వలేదని అర్థం. ఇంకా కొట్టుకుంటుంది. అర్థమైన వాళ్ళు గట్టిగా లేలుగానండి. అర్థం కాకపోతే మళ్ళీ గడ్డసేపు చెప్తా. లోకం మీద, లోక ఆశల మీద, లోక క్రియల మీద, లోక సంబంధమైన తుచ్చమైన వాటి మీద, లోక సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన మత్తు, మాయ మీద నీ మనసు ఏమైపోవాలండి? ఇరిగిపోయి ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు ఇంటికి రావాలి. కూడా చప్పులు గట్టిగా. వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నావో తెలియదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక బలి పశువులాగా తిరిగి రావాలి. ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా తిరిగి రావాలి. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనముగా, ప్రత్యేకించబడిన జనముగా ప్రభువు కొరకు నువ్వు తిరిగి రావాలి. అది అక్కడ చాలా బలి పశువులు ఏమయ్యారంటే బలైపోవాలి. ప్రభు కొరకు బలియాగంగా మారిపోవాలి. నిన్ను నువ్వు ప్రభు కొరకు సమర్పించుకోవాలి. నిన్ను నువ్వు ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నీ ఆత్మ, నీ శరీరం, నీ ప్రాణం బలిపీఠం మీద పెట్టబడి సమర్పించబడిన వ్యక్తిగా నువ్వు మారాలి. ఈ లోక సంబంధమైన సౌందర్యాల మీద, లోక సంబంధమైన అలంకారాల మీద, లోక సంబంధమైన ఇచ్చల మీద ఏది నీ మీద ఉండకూడదు. నువ్వు సిలువ వేయబడాలి. దాని ఇచ్చలతో కూడా సిలువ వేయాలి. దాన్ని బలియాగం అంటారు. కొడు చబలు గట్టిగాను. సౌండ్ రావట్లేదేంటి? పిండి అక్కడ ఏమన్నా పిండి అని ఉందండి. గోధుమ పిండి అంటే ఏంటి? నైవేద్యం ఏంటి? చేతులు ఎత్తడమే నైవేద్యం. అంటే గుడాల పండుగ నువ్వేం చేయాలి? ఎక్కువ ప్రార్థనలో ఉండాలా. దేంట్లో ఉండాలండి? నిద్రలో కాదు. దేంట్లో ఉండాలండి?
ప్రార్థనలు గుడారాల పండుగకి ఎందుకు వెళ్ళాలి మనం చెప్పండి గట్టిగా. నిద్రపోయి ఇక్కడ నిద్రపోవచ్చుగా, అక్కడికి వెళ్ళి నిద్రపోవాలా? అక్కడ ఎక్కువ ఏం చేయాలండి? ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. పగలంతా ప్రార్థనలు జరుగుతాయి. ప్రార్థన అయిపోయిందా మళ్ళీ చర్చిలో డ్రమ్ము కొడతారు. ఏంటది? ఉపవాస ప్రార్థన. సాయంకాలం కూటం వస్తుంది, కూటం అయితే మళ్ళీ డ్రమ్ము కొడతారు. మళ్ళీ సాయంకాలం రాత్రి మళ్ళీ ఉపవాస ప్రార్థన. అంటే రాత్రి పగలు ఎక్కడ ఉండాలా చెప్పు? రాత్రి పగలు ఎక్కడ ఉండాలండి? ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అందుకని బైబిల్ ఏమంటుందంటే, విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడికి ఆయన ఆసన్నుడు అని రాస్తుంది. ఆయనకి ఇష్టమైన నైవేద్యం మనం అర్పించినప్పుడు ఆయన మన సమీపంగా ఉంటాడు. అందుకని యేసు ప్రభు చెప్పిన పండగలో నేను రహస్యముగా వస్తాను అన్నాడు. ఎట్లా వస్తాడంట? రహస్యంగా. ఎందుకు వస్తాడు? ఎందుకు ప్రభు సీక్రెట్గా వస్తున్నావు? డైరెక్ట్గా సింహాసనం ఎక్కి రాకపోయావా, గుర్రం ఎక్కి రాకపోయావా, రథం ఎక్కి రాకపోయావా అంటే, వారు పిచ్చోడా, నేను రహస్యంగా ఎందుకు వస్తానంటే, చాలామంది రహస్యంగా నా కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఎలా ప్రార్థన చేస్తారంటే, అందుకే బైబిల్ ఏమో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యునప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడని ప్రార్థన చేయండి. ఎందుకు ప్రభు రహస్యంగా వస్తావు నువ్వు అంటే, చాలామంది కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, గుండెల్లో ఉన్న బాధ అంతా కుమ్మరించి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. నేను రహస్యంగా అందరి దగ్గరికి వెళ్ళి చూస్తా, రహస్యంగా వెళ్ళి చూస్తా. నేను కనపడ్డాను అనుకో, నన్ను చూసి మోకాల మీద ఉంటారు. ఏం మాట్లాడండి? నేను జనాలు కనపడ్డాను అనుకో, మా పాస్కర్తను ప్రైజ్లు స్తోత్రం. అప్పుడు దాకా భోజనాన్ని కూర్చుంటారు. పాస్టర్ గారు కనపడగానే మోకాల మీద వచ్చి స్తోత్రం అంటారు. రహస్యంగా ఎందుకు వెళ్తున్నాడు ఆయన? నువ్వు పడుకున్నావా, కాలు మీద కాలు వేసుకున్నావా, ఉయ్యాలేసి గుప్తా ఉన్నావా, గడ్డి దిట్టంగా వేసుకున్నావా, అయినా చూడాలి కదా. ఎందుకయ్యా అంటే, వాళ్ళు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రహస్యంగా నేను వెళ్ళి వారిని చూచి నేను వారికి ప్రతిఫలం ఇస్తాను. కొడుచప్పలు గట్టిగా. వాళ్ళు చేస్తున్న కన్నీటి ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ కన్నీరు మున్నీరుగా రాత్రి పగళ్ళు నా సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారే, విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నారే, నాకు ఇష్టమైన నైవేద్యముగా ఉండి వారు ప్రార్థన చేస్తున్నారే, వారి సమీపంగా నేను వెళ్ళి లెక్కలేని అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేసి రహస్యంగా చూస్తున్న నేను వారి ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాను. అందుకే గుడారాల పండగకి వెళ్ళాలి. కొడుచోబలు గట్టిగాను. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, గుడారాల పండుగలో సమయం వేస్ట్ చేసుకోవద్దు. గుడారాల పండుగలో సమయాన్ని వృధా చేసుకోవద్దు. కొంచెం సమయం నీకు దొరికినా ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి, వాక్యం వినడానికి, ప్రభుని స్తుతించడానికి నీ సమయం ఎక్కువగా అక్కడ గడపాలి. ఎందుకంటే రహస్యంగా సంచరించుచున్న దేవుడు, రహస్యంగా తిరుగుతూ ఉన్న దేవుడు, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయన తిరిగేటప్పుడు శుభ్రంగా నిద్రపోయావు మనకి ఏం చేస్తాడు? దుప్పటిగా పోతాడు. ఆయన తిరుగుతున్న సమయాన్ని కన్నీళ్ళు గారుస్తున్నావు అనుకో, నీ కన్నీళ్ళకు కారణం ఏంటో తెలుసుకొని నీ కన్నీళ్ళు తుడుస్తాడు ఆయన. కొడుచోబలు గట్టిగాను. అందుకని మనము బలిగా మారాలి, నైవేద్యముగా మారాలి. ఆ విధంగా గుడారాల పండుగ జరుగునుగాక. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు పండుగకు, పౌలు గారు ఏమంటారు, పండుగను ఆచరించండి, వెళ్ళాలి, ఆచరించాలి. ఏ పండగకి వెళ్ళాలి? పర్ణశాల పండగకి వెళ్ళాలి. పండుగను ఏం చేయాలి? ఎలా ఆచరించాలి? కృతజ్ఞతాస్తుతులతో ఉత్సహించి, కృతజ్ఞత బుద్ధి కలిగి, పరదేశం యాత్రికులు అని గుర్తు చేసుకుంటూ అక్కడ మనము పండుగని ఆచరించాలి. రెండవదిగా, ఆ పండుగలో దేవుని వాక్యాన్ని వినడము, చదవడము, బోధించడము
ఏంటి, ఇవి దినము మనం చేయడానికి పండుగను మనము ఆచరించాలి. మూడవదిగా పండుగను ఎలా ఆచరించాలి అంటే, దేవునికి ఇచ్చినటువంటి వాటి కష్టార్జితంలో దేవుడిని దీవించిన కొలది, శక్తి కొలది ఆ గుడారాల పండుగలో హృదయపూర్వకంగా కానుకలు ఇవ్వడానికి మనం గుడారాల పండుగని ఆచరించాలి. చివరిగా ఆ గుడారాల పండుగ, పర్ణశాల పండుగ ఎందుకు వెళ్ళాలి అంటే, నువ్వు ఒక బలిగా, నువ్వు ఒక నైవేద్యముగా ప్రభు సన్నిధిలో మారునట్లుగా అక్కడికి మనము వెళ్ళాలి. అప్పుడు ఆయన ఇలా గనక మనం 7 రోజులు అనగా 4 రోజులు గనక మనం ఇలా చెయ్యగలిగితే, ప్రతి దినము చేయగలిగితే, నిశ్చయముగా ముగింపులో దేవుడు ఏం చేస్తాడయ్య అంటే, నిన్ను అంగీకరించి నీ జీవితాన్ని విప్లవాత్మకంగా గొప్ప కార్యాలు చేసి, ఘనకార్యాలు చేసి నడిపించునుగాక. ఆ విధంగా గుడారాల పండుగను ప్రభు జరిపించునుగాక. గుడారాల పండుగకు వచ్చే వాళ్ళందరూ ఆ విధంగా మారుదురుగాక. దేవుడిట్టి కార్యములు చేయునుగాక. మోకరించని ప్రార్థన చేద్దాం.